యాహ్! హాయ్ అండి. అందరికీ నమస్తే. ది కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈ శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో ఈ సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం ప్రతిరోజు. అదే సందర్భంగా మనం 40 రోజులు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నామండి. ఈరోజు 41వ రోజు. సో, కంప్లీట్ మ్యాన్. ఏంటి కంప్లీట్ మ్యాన్ అననంటే కనుక ఒక పరిపూర్ణత్వాన్ని సాధించిన వ్యక్తి అని కదా అర్థం. మరి ఎలా ఏ విధంగా కంప్లీట్ మ్యాన్ అయ్యారు? ఏం సాధిస్తే కంప్లీట్ మ్యాన్ అయ్యారు? మరి వారే అలాంటి సాధించిన విషయాలను ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసం గురించే మనం రోజు కూడా సజ్జనులతో ఈ సాంగత్యం జరుపుకుంటూ వస్తున్నాం. వారే మన పిఎస్ఎస్ఎం ఫౌండర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అవునా? మరి ఇవాళ, ఈ వేళ ఇంకొక శుభ సందర్భం అనే చెప్పాలండి. ద లెజెండరీ ఆఫ్ ఏమంటారు ఫౌండర్ ఆఫ్ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌కి వారు ఫౌండర్ అన్నమాట. వారే జీకే గారు. యూకే నుండి ఇవాళ సిద్ధంగా ఉన్నారు. వారి సాంగత్యంలో ఈరోజు ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకోబోతున్నాం. ప్రతిరోజు ఆ జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్న వేళ ఇవాళ ఎంత లెజెండరీ అనే చెప్పాలి నా దృష్టిలో అయితే గనక. ఆ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ ద్వారా ఎలా అందరికి మరి జనరల్‌గా అయితే మెడిసిన్ ద్వారా అయితే గనక అందరిని వైద్యం అందించటం సహజం. మనకందరికీ తెలుసు. అలాంటిది స్పిరిచువాలిటీ ద్వారా కూడా ఒక టాబ్లెట్‌నంటూ సృష్టించి అందరికీ వైద్యాన్ని అందించటం. స్పిరిచువల్ వైద్యం అనే చెప్పాలి మరి దీన్ని. ఎలా అది సాధ్యపడింది వారికి కదూ! అందుకే ద లెజెండరీ ఆఫ్ అని చెప్పాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. అలాగే ఈరోజు వారి ఆధ్వర్యంలో ఆ జ్ఞానాన్ని మనమంతా కూడా అందుకుందాం. యెస్ సార్. సార్ వెల్కమ్ సార్ మీకు ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి. వెల్కమ్ సార్. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. సో, ఆహ్, అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ పాదపద్మాలకి నా ఆత్మాభివందనాలు. మరి ఒక సింగిల్ మ్యాన్‌గా, వన్ మ్యాన్ ఆర్మీగా మొదలై గడిచిన 30 సంవత్సరాల్లో కొన్ని మిలియన్‌ల ప్రజలకి మరి సుమారు 40కి పైగా దేశాల్లో ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని నేర్చుకొని ఎంతో ఆనందంగా జీవించడానికి ఈ జీవిత కాలంలో అవకాశాన్ని కల్పించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ ఒక గురువుగా మనకి దొరకడం చాలా గొప్ప విషయం. అయితే అన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా ఆయన శ్వాసే గురువు అని చెప్పడం ఆయన యొక్క సింప్లిసిటీకి ఒక నిదర్శనంగా మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిసారిగా 1995లో మే నెలలో బుద్ధ పౌర్ణమప్పుడు నేను పత్రి గారిని కలవటం జరిగింది. ఎంబీబీఎస్ చదువుతూ ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ సార్‌ని మేమంతా వెళ్లి కలిసాము. అప్పటికి నాకొక 15 రోజులు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయటం, థర్డ్ ఐ పాయింట్‌లో కొన్ని అనుభవాలు రావటం. ఆ అనుభవాలు అసలు ఇది కరెక్టా? కాదా? తేల్చుకోవాలన్న ఉద్దేశంతో నేను సార్‌ని కలిసాను. డే 1 మొట్టమొదటి ఎన్‌కౌంటర్‌లోనే సారు మీ డాక్టర్లందరూ కూడా కిల్లర్స్ అని చెప్పి గట్టిగా సంబోధించడం జరిగింది. అయితే మరీ ఇంత బోల్డ్‌గా కిల్లర్స్ అని అంటున్నారేంటి అనుకున్నప్పుడు అప్పుడాయన చెప్పారు. అనారోగ్యం అనేది మన ఒంట్లోకొచ్చిన ఒక అతిథి లాంటిది. దాన్ని ప్రశ్నిస్తే ఎందుకొచ్చిందో చెప్పి, ఆ జ్ఞానం నేర్చుకుంటే అది ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతది. సో, మనం తప్పు చేసి, జ్ఞానం లేకుండా ప్రవర్తించి, మందులు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. దానికి దోహదపడేటువంటి ఈ వైద్య వృత్తి అనేది అసలు ఈ భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు. ఏ మందులు అవసరం లేదు అని ఆయన దానికి చెప్తే మొదట్లో ఏమీ అర్థం కాలేదు నిజానికి. అలా మొదలైనటువంటి ఆ ప్రయాణం ఒక 4, 5 సంవత్సరాల్లోనే పత్రి గారు వైజాగ్ రావడం, మరి ఎన్నో సందర్భాల్లో ఆయనతో కలిసి తిరగడం, అలా జర్నీ మొదలైంది.
ఈ పరంపరలో వ్యక్తిగతంగా నా సాధన ఎలా ఉన్నా, పత్రి గారితో గడిపినటువంటి క్షణాలు, ఆయన పెద్ద పెద్ద వేదాలను కూడా చాలా సులువుగా ఒక సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యే రీతిలో అందచేయటం అనేది నిజంగా నాకు చాలా చాలా ఉపయోగపడింది. అంటే ఇప్పుడు మనం భగవద్గీత అంతా మనం చదవలేం. కానీ ఒక డాక్టర్‌గా నా దృష్టిలో భగవద్గీతను ఆయన ఒకే ఒక సెంటెన్స్‌లో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు. నాలెడ్జ్ అనేది మనం పెంచుకుంటే, ఆ జ్ఞానం అనే అగ్నిలో ఎలాంటి కర్మలైనా దగ్ధమవుతాయి. జబ్బులనేవి కర్మకే వస్తాయి. చెడు కర్మ నుంచి వస్తాయి జబ్బులు. అది పోవాలంటే జ్ఞానం తీసుకోవాలి. అదే భగవద్గీత మొత్తం. అలాగే వేదాలు మొత్తాన్ని కలిపి ఒక 4 వాక్యాల్లో చెప్పారు. విశేషమైన జ్ఞానమే భగవంతుడు. అది ప్రజ్ఞాన బ్రహ్మ. ఆ జ్ఞానాన్ని మనం ధ్యానం చేసి పొందితే అహం బ్రహ్మాస్మి. మనమే భగవంతుడవుతాం. మనం భగవంతుడయిన తర్వాత మన చుట్టూతో ఉన్నటువంటి పశుపక్షాదులు, మనుషులు అన్ని కింగ్డమ్స్ కూడా భగవంతుడే అని తెలియడానికి సర్వం కల్విదం బ్రహ్మ. అక్కడ మనం ధ్యాన ప్రచారం చేస్తాం. చివరిది తత్వమసి. ఒకసారి సత్యం అర్థమైన తర్వాత ఇంక నోరిప్పితే నేను భగవంతుడిని, నువ్వు కూడా భగవంతుడివే అనే తప్ప వేరేది ఇంకేది రాదు. అని చాలా సులువుగా మొత్తం వేదాలంతా కలిపి ఒక 4 వాక్యాల్లో మహావాక్యాలుగా ఆయన ఇవ్వటం జరిగింది. ఇలా ప్రారంభంలో దాదాపు ఒక 20-30 వరకు ధ్యానం తాలూకా కాన్సెప్ట్స్ ఏవైతే అవి నేను పత్రికారి దగ్గర నేర్చుకోవడం జరిగిందో, అవి తూచా చెప్పకుండా ఆచరణలో పెట్టడం, మరి దాంతో ఎప్పటికప్పుడు అంతర్గతంగా ఒక గైడెన్స్ ఇస్తూ నా ప్రయాణం ముందుకెళ్తూ వచ్చింది. మరి విజయవాడలో ఉన్నప్పుడు మొట్టమొదటి ధ్యాన తరగతి ఆయనకి మేము 5 రూట్‌లో నిర్వహించినప్పుడు, ఈ రోజున్న మాస్టర్స్ ఎవరు లేరు. ఒక 45 మందొస్తే అందులో 18 మంది మేము యంగ్ డాక్టర్స్‌మే. హాస్టల్‌లో ఉన్న వాళ్ళని పట్టుకొచ్చాం. మధ్యాహ్నం వాళ్ళకి మంచి ఫుడ్ ఉందని జెప్పి. అలా మొదలైనటువంటి ఆ సెషను మరి ఈరోజు ఒక పెద్ద విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, అలాగే గుంటూరులోని సార్‌తో ఆ 2 రోజుల్లో సారు స్పిరిచువల్ హెల్త్ అని ఒక పాంప్లెట్ ఇచ్చారు. ఒక 2 పేజీల పాంప్లెట్ తయారు చేయడానికి మా కళ్ళు కంప్యూటర్ స్క్రీన్‌లయ్యాయి. 16 కరెక్షన్‌లు చేశారు ఆ పాంప్లెట్‌కి. నిజానికి ఈరోజు స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే పేరు మీద ఆధ్యాత్మిక గుళికలతో ఏదైతే ఆరోగ్యాన్ని అందించడానికి ట్రై చేస్తున్నామో, దానికి ఆ 2 పేజీల పాంప్లెట్, కరపత్రం అనేది ఒక మూలమని నేను ఒప్పుకుంటాను. అందులో పత్రిసారి ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే, మనందరం కూడా చేతనా సహిత ప్రాణశక్తి ముద్దలం. అంటే ఎనర్జీ కాన్షియస్‌నెస్ బాల్స్. మనలో శక్తి ఉంది. ప్రాణశక్తి. అదేవిధంగా జ్ఞానం ఉంది. విజ్డము. ఈ 2 నుంచి చైతన్యము. కాన్షియస్‌నెస్ ఆటోమేటిక్‌గా వస్తది. ఈసీడబ్ల్యూ. ఇందులో ఎప్పుడైనా శక్తి క్షీణించినా, జ్ఞానం లేకపోయినా దాని నుంచే మనం చైతన్యం తగ్గి అనారోగ్యానికి, రోగాల బారిన పడతాము. మరి దీన్ని తగ్గించడానికి ఈరోజు అనేక రకాల వైద్య విధానాలు. అంటే తలకాయ నొప్పి నుంచి క్యాన్సర్ వరకు మనకున్నటువంటి సమస్యలకి ఇంగ్లీష్ వైద్యం, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని, రేకి, ప్రాణిక్ హీలింగ్, జిమ్ థెరపీ, క్రోమోథెరపీ, ఫ్లవర్ బ్యాచ్ థెరపీ, హిప్నోథెరపీ, యోగాసనాలు వంటి అనేక వైద్య విధానాల్ని ఈరోజు మనం వాడుకలో ఉన్నాయి. అయితే ఈ వైద్య విధానాలన్నీ కూడా కరెక్టే. ఎప్పుడు కరెక్ట్ అవుతాయి? వాటికి ధ్యానము, శాకాహారము, మరి ఆత్మ విజ్ఞానం అన్నటువంటి అంశాల్ని గనక వాటికి జోడిస్తే అవి 100కు 100 పాళ్ళు తలకాయ నొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని పూర్తిగా తగ్గించొచ్చు అని అప్పట్లోనే సారు చాలా క్లియర్‌గా ఇచ్చి, రోగం రావడానికి వ్యక్తి ఎలా కారకుడో, పోగొట్టుకోవడానికి కూడా తనే బాధ్యుడు అని గుర్తించాలి. తమలో ఉన్నటువంటి అంతర్వైద్యుడిని మేల్కొల్పాలి అని ఆయన ఒక కరపత్రం తయారు చేసి ఇచ్చారు.
అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది. సో, దాంతో నేను ఇంక వైజాగ్ వెళ్ళి మరి ఒక 4, 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి తర్వాత మెడిటేషన్ హెల్త్ క్లినిక్ అనేది పత్రి గారి చేతుల మీదనే ప్రారంభించుకోవడం జరిగింది. అయితే ప్రారంభంలో ఏవైతే పత్రిజీ దగ్గర అనేక కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో, అవే నాకు రకరకాల అనారోగ్యాలతో ఉన్నటువంటి పేషెంట్ గాడ్ అనారోగ్యంతో భగవంతుడొచ్చినప్పుడు, వాళ్ళ అనుభవాలన్నీ వింటూ వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఆ బ్లాక్సే వాళ్ళలో కనిపిచ్చేవి చాలా క్లియర్‌గా. చూడ్డానికి ఆత్మజ్ఞానం తాలూకా కాన్సెప్ట్స్ అవి. అవే తర్వాత తర్వాత జ్ఞాన గుళికలుగా రూపాంతరం చెందాయి. సార్ మరి మనకి వాక్క్షేత్రం అని అద్భుతమైన ఒక పుస్తకం ఇచ్చారు. మన వాక్ ఎలా ఉండాలి అని. ఆ వాక్కుని సరిగ్గా ఉంచేలాగా ఎప్పుడైతే మనం ట్రైన్ అవుతామో, అప్పుడు థైరాయిడ్ కంప్లెయింట్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఆటోమేటిక్‌గా పోద్ది. ఎందుకంటే థైరాయిడ్ అంటే విశుద్ధ చక్ర. వాక్ సరిగ్గా లేకపోవడం. దాన్ని సరిదిద్దుకోవడం ద్వారా మనం ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి డైలీగా థైరాయిడ్ టాబ్లెట్ ఏసుకోవాల్సిన అవసరం ఉండదు. అదే విధంగా మరి లక్ష్మీ, పార్వతి, సరస్వతి అని ముగ్గురు దేవతలతో మనం ఆవాహనం చేయాలి అని చెప్పారు. పార్వతి అంటే ఆత్మ విజ్ఞానం, శక్తి. సరస్వతి అంటే మరి కళలు. చిన్నప్పటి నుంచి సంగీతం ఇంట్రెస్ట్ ఉంటే సంగీతం నేర్చుకోవాలి టీచర్‌ని పెట్టుకొని. ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఇంట్రెస్ట్ అయితే ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవాలి. అలా పత్రి గారే మరి ఫ్లూట్ నేర్చుకొని, ఆ ఫ్లూట్‌తో అద్భుతంగా మనల్ని ధ్యానంలోకి తీసుకొని వెళ్ళగలిగారు. కాబట్టి ఒక కళ నేర్చుకున్నప్పుడు, ఆ కళ ద్వారా మనం సరస్వతిని ఆహ్వానం చేస్తాం. ధ్యానం నేర్చుకొని శక్తి పొందితే పార్వతిని ఆహ్వానం చేస్తున్నాం. ఎక్కడైతే పార్వతి, సరస్వతి ఉందో అక్కడ సరియైన లక్ష్మి ఉంటుంది. లేకపోతే అది కోవిడ్ లక్ష్మి అవుతది. కోవిడ్ టైంలో అందరి దగ్గర లక్ష్మి ఉంది. డబ్బులున్నాయి. హాస్పిటల్‌లో బెడ్డే దొరకదు. మనం పట్టుకోవడానికి కూడా ఎవడు రాడు. టచ్ కూడా చేయడు ఎవడు. డబ్బులుండి ఏం ప్రయోజనం? ఎంతోమంది చనిపోయారు. డబ్బులున్న వాళ్ళు గూడా. ఎందుకంటే వాళ్ళ దగ్గర పార్వతి మరి సరస్వతి లేదు. అదే విధంగా లైఫ్‌లో నాకు మొట్టమొదటిసారి ఆనందం అనేది ఒక 3 రకాలుగా ఉంటదని తెలిసింది. అంతవరకు ఆనందం అంటే ఎంతసేపు ఫుడ్ తిన్నామా, సినిమాలు చూసాము, తిరిగాము. ఇది ఆనందం అంటే. కానీ పత్రి గారు చాలా క్లియర్‌గా విషయానందం అంటే శరీర సుఖాలతో పొందే ఆనందం. భజనానందం అంటే సంగీతము, కళల నుంచి పొందే ఆనందం. బ్రహ్మానందం అంటే ధ్యానంలో తనదైనటువంటి ఒక అలౌకిక స్థితిలోకెళ్ళినప్పుడు ఆ బ్లిస్‌ఫుల్ హ్యాపీనెస్ పొందుతాం. అది బ్రహ్మానందం. ఈ 3 కలిపి జీవితంలో పొందితేనే వాడు పరిపూర్ణంగా ఆనందంగా ఉన్నట్లు లెక్క అని చాలా సులువుగా మనకు అర్థమయ్యేలాగా సారు చెప్పారు. చాలామంది అంటారు, "నాకేం బ్యాంక్‌లో డబ్బులున్నాయి. నాకేం అనారోగ్యాలు లేవు. లైఫ్ బానే ఎళ్తుంది. నేనెందుకు ధ్యానం జేయాలి?" అని అడుగుతారు. వాళ్ళెందుకు ధ్యానం జేయాలి అంటే బ్రహ్మానందం కోసం జేయాలి. మన సినిమాలో బ్రహ్మానందం గాదు. ఓకే. ధ్యానం ద్వారా పొందేటువంటి ఒక రకమైన అలౌకిక స్థితి బ్రహ్మానందం. అది ఒకసారొస్తే కొన్ని నెలలు మళ్ళా మనకింకేం కావాలనిపించదు. శరీరానికి విషయానందం. మనసుకి భజనానందం. కళలు. ఆత్మకి బ్రహ్మానందం. ఆధ్యాత్మిక బుద్ధికి. సో, ఇలా మనం జీవితం అంతా తెలుసు, బానే బతికేస్తున్నాం అనుకుంటాము. కానీ ఆయనిచ్చినటువంటి అనేక కాన్సెప్ట్స్ ఇవన్నీ తులసీదళం బుక్‌లో అద్భుతంగా రాసారాయన. అందులో మరి ముఖ్యంగా నాకు బాగా ఉపయోగపడింది యోగ పరంపర. అంటే ఒక పరిణితి చెందని ఆత్మ ఈ భూమి మీదకొచ్చినప్పుడు, పరిణితి చెందిన ఆత్మగా ఒక ఎన్‌లైటెండ్ సోల్‌గా ఎదిగే ప్రాసెస్‌లో ఎన్నో జన్మలు తీసుకుంటుంది. కొన్ని మొట్టమొదటి జన్మల్లో కర్మయోగంలో ఉంటే పార్ట్ 1, తర్వాత జ్ఞానయోగం పార్ట్ 1లో, తర్వాత రాజయోగం, తర్వాత జ్ఞానయోగం పార్ట్ 2, తర్వాత కర్మయోగం పార్ట్ 2 అని ఒక 5 లెవెల్స్ ఉన్నాయి. భూమి మీదకొచ్చిన కొత్తలో ఆత్మకి తిండి, బట్ట, గుడ్డ తప్ప ఇంకేం అర్థం కాదు. ఒకడు తిండి లేకుండా బాధపడితే ఇమ్మీడియేట్‌గా ఆడికి తిండి పెట్టాలి. వస్త్రం లేకపోతే వస్త్రదానం.
ఇలాగా భౌతికంగా ఒకానొక ఆత్మ జీవించడానికి అవసరమైనటువంటి తిండి, బట్ట, గుడ్డ అన్న విషయాల్ని ప్రధానంగా డీల్ చేసేదే ఈ కర్మయోగం. అందులో స్టెప్ 1, 2, 3. స్టెప్ 1 అంటే లోబి. ఒకడికొక పైసా పెట్టడు. స్టెప్ 2 అంటే ఇచ్చిపుచ్చుకోవడం. దేవుడికి నేను తలనీలాలు ఇచ్చానంటే ఇక్కడ నాకు కుదిరి పెళ్లయిపోవాలి. లేతే ఉద్యోగం వచ్చేయాలి. ఆ భగవంతుడితో కూడా మనం ఒక బిజినెస్ చేస్తాం. ఇచ్చిపుచ్చుకోవడం. అట్‌లీస్ట్ పోనీ లోబితో పోలిస్తే ఒక పైసా ఎంగిలి చేయి కూడా విదిలించిన వాడితో పోలిస్తే ఇది బెటరు. అట్‌లీస్ట్ నువ్వు ఇస్తున్నావు పక్కవాడికి. ఇవ్వడం నేర్చుకుంటాం. కానీ ఫలాపేక్ష రహితంగా కాకుండా ఫలితాన్ని ఆశించేస్తాం ఈ లెవెల్ 2లో. లెవెల్ 3లో ఏమవుద్దంటే ఏదో ఒక జన్మలో ఆడికి జ్ఞానం వస్తది. అసలు నేను ధనికుడిగా ఉంటేనే చేయగలను గదా! పేదగా ధనికుడిగా ఉండడం అనేది నా చేతిలో లేదు. కాబట్టి నాకు అవకాశం ఉన్నది నేను జేస్తాను. వచ్చేదొస్తది. అని మూడో స్టేజ్‌లోని ఫలాపేక్ష రహితంగా చేయడానికి వాడుకోడు. కానీ ఇవన్నీ గూడా రోటీ కపడా మకాన్. తిండి బట్ట గుడ్డ మాత్రమే. అలా అన్‌కండిషనల్‌గా చేసిన తర్వాత కూడా ఏదో ఒక జన్మలో పైకెళ్ళాక చూస్తే, అరే! నేనెంత అన్‌కండిషనల్‌గా ఫలాపేక్ష రహితంగా అందరికీ నేను చేస్తున్నాను. కానీ ప్రజలింకా ఆ కష్టాల నుంచి బయటికి రాట్లేదు. ఎందుకింకా ఈళ్ళు బాధల్లో ఉంటున్నారు అని ఆలోచించినప్పుడు, ఒక విశేషమైన జ్ఞానం అనేది ఒకటుంది. ఆ జ్ఞానం పొందకే ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకంటే మహానుభావులుగా మనం భూమి మీద ఎవరిని చూసినా, ఉన్నప్పుడు వాళ్ళేమన్నా మిరాకిల్స్ చేసుండొచ్చు. ఓ జీసస్ క్రైస్టు ఒక రొట్టెని 5,000 రొట్టెలుగా మార్చి పంచాడాయన. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తాడు. 1000 అపార్ట్‌మెంట్లది. అందరూ దాని కిందే సేదతీరారు 3 రోజులు. ఈరోజు ఇచ్చే గృహదానంతోని, లేకపోతే అన్నదానంతోని సమానం అన్నీ. కానీ వాళ్ళెళ్ళిపోయేటప్పుడు ఏమిచ్చారు? ఒక భగవద్గీత, ఒక బైబిలు, ఒక ఖురాను. ఏ స్పిరిచ్యువల్ సైంటిస్ట్ అయినా, ఏ భగవంతుడైనా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక గ్రంథాన్నిచ్చారు. గురునానక్ సద్గ్రంథం. ఎందుకని? ఆ గ్రంథంలోని చదివి దాన్ని ఆచరిస్తే మీరు జీవితం అంతా ఆనందంగా ఉండొచ్చని. మరి అంత పెద్ద మహానుభావులే జ్ఞానం ద్వారానే ఆనందం ఉంటుంది అని చెప్పి మిరాకిల్స్ కూడా చేసి వాళ్ళు చివరికి జ్ఞానం ఇచ్చెళ్ళినప్పుడు, మరి మనమెవరం ఈ మధ్యలో ఆళ్ళకి, ఈళ్ళకి తిండి పెట్టి, బట్టలు పెట్టి, ఇల్లులిచ్చి వాళ్ళ జీవితం అంతా సుఖంగా ఉంచగలమా? నెవర్. ఎప్పటికీ కాదది. పరిణితి చెందిన ఆత్మగా ఉన్నప్పుడు, తక్కువ స్థితిలో ఉన్నప్పుడు అది కరెక్టే. కానీ ఒకసారి మనకి జ్ఞానం వచ్చిన తర్వాత, జ్ఞానం వల్లనే ప్రజలు ఆనందంగా ఉంటారనే విషయం అర్థమయ్యి, దాన్ని తెలుసుకోవడానికి మనం జ్ఞానయోగం పార్ట్ 1లో జన్మలు తీసుకుంటాం. పురాణ కాలక్షేపం జరుగుతది కొన్ని జన్మలు. ఆ తర్వాత ఎప్పుడైతే కొన్ని జన్మలు పూర్తిగా వింటాడో, వాడికప్పుడైతే సాధన చేయాలనిపిస్తది. సో, అది సాధన చేయాలనుకున్నప్పుడు వాళ్ళు రాజయోగం జన్మలో ఈసారి జన్మ తీసుకోవడం జరుగుతది. అంటే మొట్టమొదట కర్మయోగంలో జన్మ తీసుకొని, తిండి, బట్ట, గుడ్డ అన్నటువంటి 3 విషయాల మీద ప్రధానంగా ఉంటే, అక్కడి నుంచి జ్ఞానయోగంలో జ్ఞానాన్ని తెలుసుకుంటే, తర్వాత రాజయోగంలో విశేషంగా సాధన చేసి, మనమే భగవంతుడు అని తెలుసుకునేటువంటి ఆ శక్తిని, ఆ మూడో నేత్రాన్ని, జ్ఞానాన్ని మొత్తం పొందుతాం. అది రాజయోగం. ఆ జన్మలో వాళ్ళు కుటుంబంలో పుట్టినా వదిలేసి రమణ మహర్షిలా పారిపోతారు ఇంట్లోంచి. పుట్టడమే హిమాలయాల్లో పుట్టొచ్చు. పుట్టడమే గుహల్లో పుట్టొచ్చు. జన్మంతా సాధనే ఉంటుంది వాళ్ళకి. అది రాజయోగం జన్మల. అలా సాధన చేసి తెలుసుకున్న తర్వాత ఏదైతే ఒక మహదానంద స్థితికి వాళ్ళు తెలుసుకుంటారో, అప్పుడు వాళ్ళు అరే! ప్రపంచం అంతా కూడా ఇలా ఉంది. ఇదేది వాళ్ళకి తెలీదు. నా వంతుగా నేను ఎంత చేయాలో చేయాలని అప్పుడు వాళ్ళు నెక్స్ట్ జ్ఞానయోగం పార్ట్ 2 జన్మలో తీసుకుంటారు. జ్ఞానయోగం పార్ట్ 2లో తెల్లవారు లేసింది రాత్రి వరకు అందరికీ ఇలా జ్ఞానాన్ని పంచడమే. పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా జ్ఞానయోగం పార్ట్ 2లో డైరెక్ట్‌గా ల్యాండ్ అవుతారు అని చెప్పారు పత్రిజీ. కర్మయోగం మనకెప్పుడో అయిపోయింది. పురాణ కాలక్షేపం ఎప్పుడో అయిపోయింది. విశేషంగా ధ్యానం చేయాల్సిన రాజయోగం జన్మలు కూడా పూర్తి అయిపోయినాయి. అయిపోయి మనం డైరెక్ట్‌గా జ్ఞానయోగం 2లో వస్తాం. అందుకని ఒక 40 రోజులు ధ్యానం చేయగానే వాడు మాస్టర్ అయిపోతాడు. ఒక సంవత్సరం చేసేటప్పటికి
వాడికంతా అర్థమైపోద్ది. వాడి గురించి వాడికి పూర్తిగా తెలుస్తది. వాడు అందరికీ నిర్దేశం అనేది మొదలుపెట్టేస్తాడు ఆటోమేటిక్‌గా. కాబట్టి ఈ జ్ఞానయోగం పార్ట్ 2 అనేది పూర్తిగా జ్ఞానం ద్వారా మాత్రమే, ధ్యానం ద్వారా మాత్రమే ఇతరులకి మనం ఆనందాన్ని ఇవ్వటం అనేది పత్రిజీ చెప్పారు. తర్వాత కర్మయోగం పార్ట్ 2 అంటే యాస్ట్రల్‌గా కూడా సూక్ష్మ శరీరంలో కూడా అది చేయగలడు. ఇలా స్టార్టింగ్‌లో ఆయన ఈ ఒక్క కాన్సెప్ట్ చెప్పేటప్పటికి మన పచ్చి తెలుగు భాషలో మాట్లాడంటే నా మబ్బులు విడిపోయినాయి లోపల. అంతవరకు అరే! ఏంటి ఇన్ని రకాలుగా సేవలున్నాయి గదా! పక్కోడికి కష్టమైతే ఇది జేయొచ్చు, అది జేయాలి, ఈ హెల్ప్‌లు, ఆ హెల్ప్‌లు, ఈ సేవలు, ఆ సేవలు ఇంక ఏ సేవలు లేవు. ఈ సేవ లేదు, గో సేవ లేదు. ఒక్క ధ్యానం చెప్పడం తప్ప ఈ భూమి మీద పనికొచ్చే పనే ఇంకోటి లేదు అనే విషయం ఆయన దగ్గర అర్థం చేసుకొని, అంత నిక్కచ్చిగా సమయం అంతా కూడా దీనికి పెట్టడం జరిగింది. ఇది ఆయన చెప్పటమే కాదు, పత్రిజీ దాన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గూడా వేస్ట్ చేయకుండా ఆయన చెప్తారనడానికి ఒక గొప్ప నిదర్శనం ఏంటంటే, పత్రి గారిని ఒకసారి రైల్వే స్టేషన్‌లో వైజాగ్‌లో అప్పుడు అనంత్ నేను ఇద్దరమే ఉండేవాళ్ళం మాస్టర్స్‌ని. ఆయన బండి మీద తిప్పేవాళ్ళం. టూ వీలర్ మీద క్లాసులకి. కార్‌లే లేవు అప్పటికి. ఎవరు తెలీదు ఎక్కువ మంది. రైల్వే స్టేషన్‌కొచ్చి ఇంక ఆయన్ని పంపించేస్తున్నాం అన్నమాట. ఇదొక పీక్ ఇన్సిడెంట్. పత్రి గారు రియల్‌గా ఒక కంప్లీట్ మ్యాన్ అని చెప్పడానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు. అది అర్థం అవ్వడానికే జన్మలు పడతది ఎవరికైనా. ఆయన అలా ఎందుకు ప్రవర్తిస్తారనేది. ఇలా ముగ్గురం మాట్లాడుతున్నాము. ట్రైన్ రెడీగా ఉంది. ఇంకెళ్ళిపోవాలి ఇంకొక 5 మినిట్స్‌లో. ఒక పెద్దాయన సీనియర్ సిటిజన్ వచ్చి ముసలాయన ఆయన ట్రైన్ టికెట్ అనంత్ చేతికిచ్చాడు. నేను బతికిపోయాను. నా చేతికివ్వలేదు. నా టైం బాగుంది ఆ రోజు. అనంత్ చేతికిచ్చి, "బాబు నా కంపార్ట్మెంట్ ఎక్కడుంది చెప్పన్నాడు." అంటే నేచురల్‌గా ఎవరైనా ఏం చేస్తాం? ఇమ్మీడియేట్‌గా చదివి మీ కంపార్ట్మెంట్ ముందు ఇటు పక్క వెళ్ళండి, అటు పక్క వెళ్ళండి చెప్తాం. ఇలా పట్టుకొని చూస్తాడంతే. సార్ ఒక్కసారే గివ్ ద టికెట్ టు హిమ్. ఆ టికెట్ ఇవ్వు ఆయనకి. నీ బోడి ఇంగ్లీష్ వచ్చినోళ్ళు ఈ ప్లాట్‌ఫార్మ్ మీద కొన్ని వందల వేల మంది ఉన్నారు. ఎవడైనా చెప్తాడు ఆడికి సీట్ ఎక్కడనేది. ఇక్కడ ఆత్మజ్ఞానం తెలిసినవాడిని, బ్రహ్మజ్ఞాని నేను ఒక్కడినే ఉన్నానిక్కడ. ఈ ప్లాట్‌ఫార్మ్ మొత్తం మీద. ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం నేను ఒక్కడినే ఉన్నాను. నువ్వు నాకు టైం పెట్టి ముందు నా దగ్గర విషయాలు విని, నన్ను పంపించేసి తర్వాత నువ్వు కావాలంటే ఏమైనా చేసుకో. మనకు టైం లేదు. ఈ భూమంతా కూడా కర్మయోగంతోని ఈటిలతో నిండిపోయింది. జ్ఞానయోగం లేదు. అందుకనే ప్రపంచం అంతా ఒక విషియస్ సైకిల్‌లో తిరుగుతుంది. నా టైం వేస్ట్ చేసి నువ్వు ఆడికి ఇది చెప్పడం ఏంటి? ఎవడికిచ్చినా ఎవడైనా చెప్తాడు సీటు. నువ్వే చెప్పక్కర్లేదు. బోర్డ్ ఇంగ్లీష్ ఎవడికైనా వచ్చిక్కడ. ఇవే టికెట్ అని చెప్పి గట్టిగా తిట్టి దాని మీద తిట్టేసి ట్రైన్ ఎక్కేసి ఎళ్ళిపోయాడు. తర్వాత అనంత్ ఏంట్రా బాబు ఈయన ఒక సెకండ్ ఇలాగా టికెట్ చూసి ఆడికి సీట్ చెప్తే కూడా తప్పేనా? ఆయన ఉద్దేశ్యం ఏంటి అసలు? అని అనుకున్నప్పుడు దాని మీద మరి ఆలోచిస్తే ప్రతి ఒక్క సెకండ్ మనం జ్ఞానయోగం చేయడానికే ఇక్కడున్నాము. మరి అంత పెద్ద కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు మరి 18,000 శ్లోకాల్ని జ్ఞానం ఎందుకు చెప్పాడు కూర్చోబెట్టి అర్జునుడికి కౌన్సెలింగ్ ఎందుకు ఇచ్చాడంటే, అది అవసరం ఈ భూమి మీద అందరికి. అలా పత్రిజీ ఒక్క సెకండ్ కూడా ఎప్పుడైనా రైల్వే స్టేషన్‌లో ఎక్కడైనా ట్రైన్ ఆగితే కొంతమంది కలవడానికెళ్తే అలా గ్రీట్ చేస్తారు ఒక నిమిషం. మళ్ళా వెంటనే ధ్యానానంద పేజ్ కరెక్షన్‌లోకెళ్ళిపోతారు ఇమ్మీడియేట్‌గా. అదే పుస్తకం చదువుకోవడం. ప్రతి సెకండ్ గూడా కర్మయోగం అనేది లేదింక. సాంఘిక సేవలు లేవు. కేవలం జ్ఞానయోగం మాత్రమే. అన్న దాన్ని ఒక బర్నింగ్ డిజైర్‌గా పెట్టుకొని ఆయన చేస్తూ, అదే అందరికీ ఆయన నేర్పుతూ ముందుకెళ్ళడం జరిగింది. అండ్ ఒకసారి ఒరిస్సా ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రైన్‌లో ఆయన చదువుతున్న బుక్‌లోంచి ఒక సెంటెన్స్ ఒకటి ఇచ్చి చదవమన్నారు. అందులో ఏముందంటే, ఒక నిజమైన గురువు ఎప్పుడు కూడా వాళ్ళ శిష్యుల చేతని అసహ్యం చేయించుకుంటాడంట. ఏ ట్రూ మాస్టర్ విల్ ఆల్వేస్ మేక్ హిమ్సెల్ఫ్ వరస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డిసైపుల్స్.
తన యొక్క శిష్యుల దగ్గర ఒక గురువు ఆహ్, వరస్ట్‌గా అంటే తక్కువగా చిత్రీకరించుకుంటాడంట నిజమైన గురువైతే. సరికాని గురువైతే గొప్పగా చిత్రీకరించుకుంటాడు. అదేంటి ఒక గురువు శిష్యుడి దగ్గర తను తక్కువ లేదా తను చాలా సింపులు, తన దగ్గర ఏమీ లేదు, తను వరస్టు అని ఎందుకు చిత్రీకరించుకోవాలంటే, ఎప్పుడైతే ఒక గురువు శిష్యులు అనే సంబంధంలో గురువు చాలా గొప్పగా కనిపిస్తాడో, శిష్యుడు రోజు రోజుకి వాడికి ఫాలోవర్ అయిపోతాడు. పాద నమస్కారం చేసి ఆ నీళ్ళు జట్టుని జల్లుకొని వాడు ఒక డిపెండెన్సీ క్రియేట్ అయిపోతది. ఆధారపడే తత్వంలోకి వెళ్ళిపోతాడు. అదే గురువు వాడికి సాధనా పద్ధతి నేర్పి, గురువు బాధలు గురువువి. సీత బాధలు సీతం అంటే పీత బాధలు పీతం అన్నట్టు. నా బాధలు నేను పడుతున్నాను రా బాబు! నాకన్నా నా పైన చేయి నాకుంది అని ఆయన బాధల్లో ఉన్నట్టుగా ఎప్పుడైతే కనబడతాడో, అప్పుడు శిష్యుడేంటంటే, ఓకే. ఆయన కష్టాలు ఆయన ఉండడు. ఇంక నా ధ్యానం నేను చేసుకొని నా కష్టాలు నేను తీర్చుకోవాలి. ఆయన నాకేం తీరుస్తాడు అని ఆధారపడే తత్వం లేకుండా, గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని మాత్రమే తీసుకొని, దాన్ని ఆచరణలో పెట్టి వీడికి వీడు ఒక గురువుగా తయారవుతారు. చూసారా అందులో ఎంత గూఢార్థం ఉందో? మామూలుగా అయితే ఇక్కడంతా కూడా గురువులు గొప్పగా ఉండి ఈజీగా కలిసిపోకుండా ఒక 3 కుర్చీలు, 4 మెట్లు ఆ పైన ఎక్కడో ఉంటాడు. ఈడు దూరం నుంచి కాళ్ళకి నమస్కారం పెట్టడమే. ఆడక్కడే ఉండిపోతాడు ఏ జన్మలో అయినా సరే. పత్రిజీ ఎప్పుడు దానికి అవకాశం ఇవ్వల. కాళ్ళకి నమస్కారం పెడితే తిరిగి ఆయన నమస్కారం పెట్టడం. ఎన్నో సందర్భాల్లో ఆయన ఆహ్, ఏంటి ఈయనకి గురువుకే ఇంత కోపం ఉందేంటి అని చూపించిన సందర్భాలున్నాయి. ఎళ్ళిపోతారు అంతే. చూసి కొంతమంది ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోండి వాడు రాడు ఎప్పటికి ఇంకా. వాడు అక్కర్లేదు మనకి. గురువు కోపంగా ఉంటే ఎందుకు కోపంగా ఉన్నాడో అర్థం చేసుకొని, నువ్వు సృష్టి చేసి తెలుసుకోగలగాలి. కోపం అనేది సహజము. భూమి మీద ఉన్నామంటే మనిషిగా ఉన్నంత కాలం చిన్న కోపం అనేది అవతలోడు తప్పు చేస్తే వస్తది అనే ఇంగిత జ్ఞానం రావాలి. అంతేగాని గురువు శాంత స్వభావుడు అని చెప్పేసి 24 గంటలు అలా శాంతంగా కూర్చోండి అనుకుంటే వాడు మనిషి కాదా గురువు? అదే నేర్పాడాయన. యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ ఇన్ దిస్ ఫిజికల్ సిస్టమ్ అవతలోడి స్టూపిడిటీకి కోపం వస్తది. 2 పీకుతారు అవసరమైతే. వాడు నేర్చుకుంటాడు. అంతేగాని తెచ్చిపెట్టుకున్నటువంటి ఒక శాంత స్థితిలో ఉండి ఒక గురువులాగా ఆయన గొప్పలాగా ఆయన ఎప్పుడు చెప్పలేదు. అందుకే ఆ సెంటెన్స్ ఆయన తీసి చదివినిపించారు. ఎ ట్రూ మాస్టర్ విల్ ఆల్వేస్ మేక్ హిమ్‌సెల్ఫ్ వరస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. నాకు తెలిసైతే ఎవరు దాన్ని అర్థం చేసుకొని ఎవరు ఆచరణలో పెట్టరు. నా పత్రికని తప్ప ఇంకెవరిని చూడలేదు దాన్ని ఆచరణలో పెట్టిన వాళ్ళని. అందుకనే ఈరోజు ఒక 10,000 మంది ఆయన కింద పత్రికారులా పనిచేస్తే అందులో నేను ఒక్కడిని. కొన్ని 10,000 మంది ఉన్నారు అలాగా. అందులో నేను ఒక్కడిని మాత్రమే. అండమాన్ నుంచి వచ్చిన తర్వాత 3 రోజుల యజ్ఞం అన్నవరంలో అవుతున్నప్పుడు మార్చి 16, 17 తేదీల్లో సార్‌ని కలిసినప్పుడు నేను చెప్పాను సార్‌కి. సార్ ఇంక నాకేంటో అర్థమైంది. ధ్యానం తాలూకా క్లినిక్ కూడా పెడదాం అనుకుంటున్నాను. పెట్టి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం నేర్పడమే. ఇంతకుమించి నాకు ఇంకేమీ కనిపించట్లేదని చెప్పాను. ఆయన ఒక క్షణం చూసి మెడిటేషన్ హెల్త్ క్లినిక్ అని దానికి పేరు పెట్టు. ఇది తప్ప నువ్వు చేయడానికి ఇంకేమీ లేదు. అది చేయకపోతే పోయి బంగాళాఖాతంలో దూకు. ఈ రోజు నుంచి హ్మ్. నీ దారి నీది. నా దారి నాది. నేనిలా ధ్యానం సాకారం చెప్పుకుంటూ నేను వెళ్తాను. విటమిన్ గోల్డ్ ఇచ్చి వచ్చిన వాడికి ధ్యానం చెప్తూ, జ్ఞానం నేర్పుతూ వెళ్ళడం నీ పని. మనిద్దరి దారులు సెపరేట్ అయిపోయాయి ఇవాల్టితో అని చెప్పారాయన ఆ రోజు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేనెక్కడ ఎన్ని తిరిగి చూడలేదు. అది మొట్టమొదట మెడిటేషన్ హెల్త్ క్లినిక్ అయింది. తర్వాత ధ్యాన వైద్యం. తర్వాత ఆయనే ధ్యాన ఆరోగ్యం అని మార్చారు. తర్వాత ధ్యాన ఆరోగ్య శాస్త్రం అని మార్చారు. తర్వాత దాన్నిప్పుడు నేను స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అని మార్చాను. డెవలప్డ్ కంట్రీకి అర్థం అవ్వాలని. సో, ఆయన ఒక వ్యక్తి యొక్క పరిపూర్ణతను అర్థం చేసుకొని, వాళ్ళకెలా గైడెన్స్ చేస్తే కరెక్టు అనే దాన్ని అద్భుతంగా ఆయన చెప్తారు. యోగ వేమన పద్యాలు, భగవద్గీత శ్లోకాలు, భజగోవిందం, వీరబ్రహ్మం గారి చరిత్ర ఇలా అన్నింటిలోంచి ఆయన ఆణిముత్యాల్లో ఉన్న వాటిని, ఇప్పుడున్నటువంటి ప్రపంచానికి అవసరమైన వాటిని తీసి, వాటికి సరైన తాత్పర్యాన్ని చెప్పి, అది పెద్ద ప్రాబ్లమ్ మళ్ళా.
మనం భగవద్గీత చదువుతాం. కానీ శ్రీకృష్ణుడే అంతా మనకు చేస్తాడు. శ్రీకృష్ణుడు అక్కడ, మనం ఇక్కడ. అంతే. ఇంకెన్ని జన్మలైనా అంతే ఇంక. హ్మ్. నేను అలా చెప్పలేదు. నీలోనే శ్రీకృష్ణుడున్నాడు. నిన్ను నువ్వు పూర్తిగా ఉద్ధరించుకుంటే ఉద్ధరేదాత్మ ఆత్మానం అనేదాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పి, ధ్యానంతో మనమే శ్రీకృష్ణుడిగా అవుతాం అని చాలా క్లియర్‌గా ఆయన చెప్పడం జరిగింది. అండ్ చివరగా ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థాయిని తెలుసుకోవాలి అనేది నేర్పడంలో ఎంత అద్భుతంగా ఒక ప్రాక్టికల్ సంఘటన ఇది. కర్నూలు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉన్నాము. స్టార్టింగ్‌లో అంతా ఒక 60, 70 మంది ఉండేవాళ్ళమి పత్తి గారి దగ్గర. ధ్యానం చేయించి పౌర్ణమి టైంలో అన్నమాట. బయటికొస్తున్నాం ఒక్కొక్కరం. నేనింకా మధ్యలో ఎక్కడో ఉన్నాను. ఆ ఫ్రంట్‌లోంచి ఆయన వాట్ ఆర్ యూ అని అడిగారు. నువ్వేంటి అని ఒకడిని. టాప్‌మని సౌండొచ్చింది. ఆడేదో చెప్పాడు. మళ్ళా వాట్ ఆర్ యూ అని అడిగారు. అడిగిన తర్వాత వాడు వెంటనే పిరమిడ్ మాస్టర్ అన్నాడు. గుడ్ బయటికెళ్ళు. ఆయన గేట్ దగ్గర నించున్నాడు. ఒక్కొక్కరిని బయటికెళ్తూ అడుగుతుండు. వాట్ ఆర్ యూ? వాట్ ఆర్ యూ? వాట్ ఆర్ యూ? అని. అంటే వాళ్ళేంటి అని తెలుసుకొని చెప్పాలి. గురువు చెప్పడం గాదు. నువ్విది అని. అలా 10 మంది పిరమిడ్ మాస్టర్ అంటున్నారు. ఇంకోడొచ్చాడు. వాట్ ఆర్ యూ పిరమిడ్ మాస్టర్ అనగానే ఫాట్ అని తగిలింది ఆడికి వెంటనే. మళ్ళా ఇదేంటి పిరమిడ్ మాస్టర్ అని చెప్పాను కదా! ఎందుకు కొట్టాడంటే, మళ్ళా వాట్ ఆర్ యూ? వాట్ ఆర్ యూ? అంటే అప్పుడు వాడు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అన్నాడు. యెస్ అనేసి అప్పుడు బయటకి పంపించాడు. అప్పుడు ఇంక అక్కడ అర్థమైపోయింది. ఓకే. పిరమిడ్ మాస్టరు, సీనియర్ పిరమిడ్ మాస్టరు, గ్రాండ్ మాస్టరు అని ఒక 3 లెవెల్స్ ఉన్నాయి. గ్రాండ్ మాస్టర్ అని చెప్పారు ఆళ్ళు. తెలుసు కాబట్టి అది గ్రాండ్ మాస్టర్ అని. అంటే మనం ప్రారంభంలో డే 1 వస్తే మనం ఒక సింపుల్ పిరమిడ్ మాస్టర్‌గా స్టార్ట్ అవుతాం. కొద్ది రోజులకి ఒక జూనియర్ పిరమిడ్ మాస్టర్ అవుతాం. ఇంకొద్ది రోజులకి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అవుతాం. ఇంకొద్ది రోజులకి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. తర్వాత గ్రాండ్ మాస్టర్. అని వాళ్ళకి వాళ్ళే వాళ్ళ స్థాయి తెలుసుకొని వాళ్ళు అలాగే పరిచయం చేసుకోవాలి. ఎక్కడైనా గాని. ఇది అహంకారం ఏం గాదిది. నువ్వేంటో నువ్వది చెప్తున్నావు అంతే. దాన్ని బట్టి అవతలోడు సర్దుకుంటాడు. నీ పరిస్థితి ఏంటి అని. నువ్వు ఒక గ్రాండ్ మాస్టర్‌వా? సీనియర్ మాస్టర్‌వా? లేతే కొత్త జూనియర్ మాస్టర్‌వా? అని నీకే ఒక సరైన కాన్ఫిడెన్స్ లేకపోతే నువ్వు ఇంక అవతలోళ్ళకేం జెప్తావు? సో, థట్ హి టాట్. ఒక ప్రాక్టికల్ ఇంటెన్షన్‌లో 4 పీకి అందరికీ నేర్పాడు. పిలిచేటప్పుడు కూడా అలాగే పిలుస్తాడు ఆయన. ఒక గ్రాండ్ హ్మ్. మాస్టర్‌ని గ్రాండ్ మాస్టర్‌లా పిలుస్తాడు. సీనియర్ మోస్ట్ మాస్టర్‌గా. అలా ఒక వ్యక్తికి మాస్టర్‌గా మారిన తర్వాత వాడి స్థాయిని వాడికి వాడే ప్రకటించుకునేలాగా. అందులో ఇగో ఏం లేదు. వాట్ యూ ఆర్ టెల్లింగ్. నువ్వేదో అదే నువ్వు చెప్తున్నావు అంతే. కాన్ఫిడెంట్‌గా దానికి ఎంతో కాన్ఫిడెన్స్ కావాలి. తలెత్తుకునే దగ్గర తలెత్తుకోవాలి. గుడి దగ్గర తల దించుకోవాలి. సమకాలికుల దగ్గర అందరితో పాటు సమానంగా ఉండాలి. అని 3 స్థితుల్లో ఎలా ఉండాలో ఆయన చాలా ప్రాక్టికల్‌గా నేర్పడం జరిగింది. అంటే ఏ గురువు గూడా అందరితో కలిసిపోయి ఇంట్లో దూరిపోయి వంట చేసేసి తినిపెట్టి అలా ఆ కలిసిమెలిసి సామాన్యంగా ఉండడం. మళ్ళీ ఎక్కడైనా తేడా వస్తే వెంటనే మరి చెమటలు లేసిపోతాయి. ఈక్వల్‌గా అది ఉంటది మళ్ళా. ఎట్ ద సేమ్ టైమ్. సైమల్టేనియస్‌గా 2 షేడ్స్ చూపించడం ద్వారానే ఆయన ఇప్పుడున్నటువంటి ప్రపంచానికి ఒక గురువు అనేవాడు ఎలా ఉంటే సామాన్య ప్రజానీకం నుంచి అతి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఆయన అందుబాటులో ఉంటూ అద్భుతంగా ఈ మూవ్‌మెంట్‌ని అతి తక్కువ కాలంలో కొన్ని లక్షల మందిని ఆయనలాగా తయారు జేసి వెళ్లారు అంటే మరది ఆయనకి ఆయనే సాటి. ఏ రోజు కూడా ఆయన డబ్బులకివ్వలేదు. నిజంగా డబ్బులకి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చారు, ధనికులకి ఇంపార్టెన్స్ ఇచ్చారనుకుంటే, నాకు తెలిసినంత వరకు ఆయనతో పాటు నేను తిరుగుతున్నప్పుడు, రోజుకి కనీసం ఒక 5గురు కోటీశ్వరులు ఆయన కలిసుండేవారు. ఉదయం నుంచి రాత్రి లోపు. మరి ఏ ఒక్క కోటీశ్వరుడైనా సరే ఆయన దగ్గరున్న కోట్లు ఇచ్చేసుంటే, ఈ రోజు కట్టిన మెగా పిరమిడ్‌లు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక 100 వచ్చేసుండేవి. ఈ 50,00,00,000, 10,00,00,000 ఉన్నోళ్ళు ప్రతిరోజు కలిసేవారు. ఏ ఒక్కడు ఆయన కోటి ఆయన ఆళ్ళకి పెద్దపీట యేసేసి మీరే గ్రేట్ అని అనింది లేదు. అలాగని వాళ్ళు కోట్లు ఇచ్చేసింది లేదు. ఎవరైతే జ్ఞానం నేర్చుకొని, ధ్యానం నేర్చుకొని, ఒక భగవంతుడిగా ఉండడానికి, జీవించడానికి ఇష్టపడారో వాళ్ళనే ఆయన దగ్గర రానిచ్చారాయన. ఆ కోటీశ్వరులు ఎందుకు ఇవ్వలేదు అంటే, అందరి ముందు ఆయనకి ఎన్నో సార్లు చురకలు అంటించేసేవారాయన.
ఆ చొరవతో వాడు వెళ్ళిపోయాడు అంతే. కోటీశ్వరుడైతే ఆయనకేంటి? నీ కోట్లు నీకే, నాకక్కర్లేదు. ఏదైనా చిన్న తేడా వస్తే టప్పని వాడి ఇగోకి కన్నం పెట్టేసేవాడు ఆడి బెలూన్‌కి. దాంతో అందరి ముందు పరువు పోయేటప్పటికి ఆడు తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు. చాలామంది అనుకుంటారు పత్రి గారు డబ్బులున్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అని చెప్పేసని కొంతమంది మాట్లాడుకుంటే అది పూర్తిగా తప్పది. నేను ఓపెన్‌గా చెప్తాను ఈ విషయం. అదే గనక కరెక్ట్ అయితే ఈరోజు ఎందుకు మనం కట్టే ప్రతి పిరమిడ్‌కి అందరిని జోలేసి దండుకోవాల్సిన పరిస్థితి మనకెందుకుంది? మరి 50,00,00,000, 100,00,00,000 ఇచ్చేయొచ్చు కదా! ఆయన ఇంపార్టెన్స్ ఇస్తే. అలా ఇవ్వలేదే ఎవరు. ఎవరో ఒకరే అలా ఉన్నారంతే. ఆయన అర్థం చేసుకున్నారు. శ్రేయాంష్ డాగా ముంబైలో. ఈరోజు మరి అన్ని కోట్లు ఇచ్చాడంటే అతను సార్‌ని అర్థం చేసుకొని ఇచ్చాడాయన. కాబట్టి డబ్బులున్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు సార్ అనేది పూర్తిగా తప్పుమాట. అలా అనుకున్నారంటే అసలు పత్రిక గారు వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఇట్స్ వెరీ సింపుల్. దట్ ఈస్ హౌ హి ఈస్ ఎ కంప్లీట్ మ్యాన్. కేవలం జ్ఞానానికి, ధ్యానానికి ఎవరైతే ఈ మిషన్‌ని ముందుకు తీసుకెళ్తారో, ఎవరైతే ఆ జ్ఞానంతో రోజువారీ జీవితంలో చాలా సింపుల్‌గా, సరళంగా జీవిస్తారో అలాంటి వాళ్ళని ఆయన దగ్గర రానిచ్చారు. మిగతా వాళ్ళందరికీ కొద్ది రోజుల్లోనే మొదట్లో ఇస్తారు ఇంపార్టెన్స్ వాడు నేర్చుకునేంత వరకు. ఏ రోజైతే వాడు చిన్నది నేర్చుకోవడం అయిపోయింది. తోక కట్ అయిపోద్ది వెంటనే. అలాగే వెళ్ళిపోయేవారు వాళ్ళు. 25 సంవత్సరాలు నేను ఆయనతో పాటు ఉన్నాను అంటే, ఆయన గమనించి ఏదవసరమో అది చేసుకుంటూ వచ్చాను నేను. అందుకే ఉన్నానేమో. ఒక డాక్టర్‌ని కరెక్టే ఎంబీబీఎస్ లక్షల కోట్ల రూపాయలు విలువైన డిగ్రీ ఇది. కానీ దీనికన్నా ధ్యానంతోనే జరుగుతుందనుకున్నప్పుడు విడిచిపెట్టేసి బయటకొచ్చేసి సింపుల్‌గా ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను నేను. డబ్బులు తీసుకోవడానికి ఎన్నో కౌన్సెలింగ్‌లు ఇప్పుడు నేను ఇందాక ఎళ్లి ఒకళ్ళు కౌన్సెలింగ్ ఇచ్చొచ్చాను. వాళ్ళు ఒకటికి 2 సార్లు ప్రెషర్ పెట్టారు నా మీద. ఇక్కడ యూకేలో క్లాస్ కండక్ట్ చేశాను ఇప్పుడే. డబ్బులు మీరు ఒక క్లాస్‌కి ఎంత తీసుకుంటారో డబ్బులు చెప్పండండి. డబ్బులు ఎంత డబ్బులు చెప్తాం? ఒక శ్లోకం చెప్తే ఆ శ్లోకానికి ఎంత డబ్బులు చెప్పాలి? మీరు ఒక పౌండ్ ఇస్తే పౌండ్ ఇవ్వండి. ఎంత ఇస్తే అంత ఇవ్వండి. నేనైతే డబ్బులు చెప్పలేను ఇంత అని. థట్ ఈస్ వాట్ హి టాట్ ఫర్ అస్. ఏ రోజు కూడా ఆయన దేనికి ఎక్కడ డిమాండ్ చేసింది లేదు. కేవలం వాలంటీర్ డొనేషన్‌తోనే మొత్తం ఆర్గనైజేషన్ అంతా కూడా పెరిగింది ఈ రోజుకి కూడా. మనం చెప్పేటువంటి జ్ఞానానికి, ధ్యానానికి డబ్బులు లేవు. లాజిస్టిక్స్‌కుంటాయి. ఆడికో బెడ్డేసాము, ఒక ఏసీ రూమ్ ఇచ్చాము, ఫుడ్ పెట్టాము. దానికుండొచ్చు లాజిస్టిక్స్‌కి. అది మీట్ అవ్వాలి కాబట్టి. కానీ ధ్యాన శిక్షణకి, జ్ఞాన శిక్షణకి ఒక పైసా తీసుకోకూడదు అని ఏదైతే పత్రి గారు పెట్టారో అది ఎక్కడా ఉండదు. అది అర్థం కాదు అందరికి. ఇంత పెద్ద యజ్ఞము డబ్బులు లేకుండా అకామిడేషన్ ఇచ్చి ఎలా చేస్తారనుకుంటారు అందరూ. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. సో, ఇప్పుడున్న ప్రపంచానికి ఒక సామాన్య మానవుడి నుంచి, పండితుడి నుంచి పామరు వరకు అందరికీ కూడా ధ్యానం అందేలాగా, అది కూడా వినూత్న రీతిలో. ఈ వినూత్న రీతిలో ఎందుకన్నానంటే, మొట్టమొదట మొదలెట్టేప్పుడు 3 చేయవలసినవి, 3 చేయకూడనివి అనేవి వినేవాళ్ళం ఎప్పుడు. 3 చేయాల్సినయి ఏంటంటే ధ్యానం జేయాలి, పుస్తకాలు చదవాలి, సజ్జన సాంగత్యం జేయాలి. 3 చేయకూడనియి ఏంటి అంటే, మాంసాహారం మంచిది కాదు. ధ్యానం జేస్తే చాలు పూజలవసరం లేదు. మందులవసరం లేదు. మన సొసైటీ తగ్గించుకోవచ్చు. 3 చేయకూడనివి. మందులొద్దు, పూజలవసరం లేదు. మరి మాంసాహారం ముట్టుకోకూడదు. 3 చేయకూడనివి. సింపుల్‌గా ఈ 3 చేయవలసినవి, 3 చేయకూడనివి మొదలుపెట్టి, అక్కడి నుంచి 18 ఆదర్శ సూత్రాలు ఆయన నెలకొల్పారు. క్రమేపీ పిరమిడ్‌లు నిర్మించాలి. ఎందుకంటే పిరమిడ్ కేంద్రాలుంటే అక్కడ ధ్యానం ఆటోమేటిక్‌గా జరుగుతది. అందుకని పిరమిడ్‌లు నిర్మించడం మొదలుపెట్టాం. పిరమిడ్ కేర్ సెంటర్స్ వచ్చాయి. తర్వాత పల్లెటూరులో శాకాహార ప్రచారం వచ్చింది. ధ్యాన గ్రామీణం గ్రామాల్లోని వ్యానేసుకొని చెప్పేలాగా ధ్యాన గ్రామీణం వ్యాన్‌లు ఆ ధ్యాన గ్రామీణం ప్రాజెక్ట్ వచ్చింది. తర్వాత ఐఎఫ్ఎస్ఎస్ ఎలైట్ కమ్యూనిటీకి చెప్పడానికి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచ్యువల్ సైంటిస్ట్ అనేది స్థాపించి గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచ్యువల్ సైంటిస్ట్ జీసీఎస్ఎస్ అని చెప్పి ఒక మీటింగ్ బెంగుళూరులో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ మొట్టమొదటి ప్రోగ్రామ్ 40,00,000 ఖర్చయింది. వచ్చిందంతా కలిపి 300 మందే. అలా క్రమేపీ ఆహ్, అంటే ఇంటలెక్చువల్ కూడా అర్థమయ్యేలాగా ఒక సైంటిఫిక్ ప్రెజెంటేషన్ లాగా ఐఎఫ్ఎస్ఎస్ స్థాపించారు. తర్వాత ఒక ట్రెక్కింగ్ ప్రోగ్రామ్‌కి తిరుపతెళ్ళినప్పుడు ఆయనకొచ్చినటువంటి ఒక యాస్ట్రల్ మెసేజ్ బేస్ చేసుకొని అక్కడే ఫారెస్ట్‌లోనే
తుమ్మూరు తీర్థం దగ్గరలో ఉన్నప్పుడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించారు. అసలు పిరమిడ్ పార్టీ అని పెట్టేటప్పటికి చెప్పాలంటే సగం మంది ఎళ్ళిపోయారు సొసైటీ నుంచి బయటికి. ఇదేంటి రాజకీయాలు మనకెందుకని చెప్పి. కానీ ఎళ్ళిపోండి. నాకు సంబంధం లేదు. ఎవరైతే నాతో ఉంటారో వాళ్ళే. ఎందుకంటే మనం ఒకసారి కుళ్ళుని కడగాలని నిర్ణయించుకున్న తర్వాత రాజకీయాల్లో కుళ్ళుకుంటే అక్కడ కూడా దాన్ని కూడా కడగాలి. శాకాహారులే పాలకులుగా ఉండాలి. ధ్యానులే పాలకులుగా ఉండాలి. అని సోక్రటీస్ సిద్ధాంతాలతో ఒక పార్టీ పెట్టాలని ఆలోచించినప్పుడు వెంటనే పార్టీ పెట్టేసారు అంతే. మామూలుగా ఒక యోగులు, మునులు, ధ్యానులు అంటే ముక్కు మూసుకొని ఏ మూలన కూర్చోవాలి కామ్‌గా. కానీ అలా కాదు ఆయన. ప్రక్షాళన చేయాలంటే ప్రక్షాళన చేయాల్సిందే. అందుకే నేను వినూత్న రీతిలో అనే పదం వాడాను. ధ్యానం అంటే ధ్యానంతో ఆగలేదు ఆయన. శాకాహారంతో ఆగలేదు. ఒక వినూత్న పద్ధతిలో ఎక్కడికెళ్లి కడిగితే అక్కడ దాన్ని కడగలమో అన్ని చోట్లకి. అలా ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చాయి. పీఎంసీ ఛానెల్. ఒక మీడియా ఛానెల్ ఎస్టాబ్లిష్ చేయాలి. గోవాలో వచ్చింది ఆలోచన. 4 సంవత్సరాలు పట్టింది దానికి. కోవిడ్ వస్తదని ముందే తెలిసి ఇంట్లోంచి ఎవరు కదలలేరు కాబట్టి ఆయన పట్టి పండి జోలి బట్టి మరి కోట్లు మనం చేసి పీఎంసీ ఛానెల్ పెడితే మరి కోవిడ్ టైంలో అందరూ ఇంట్లో కూర్చున్నారు. కానీ పీఎంసీ ఛానెల్ ద్వారా అద్భుతంగా మనం ధ్యాన ప్రచారం చేయగలిగాం అందరికి. మరి ఆ ఛానెల్ పెట్టాలని ఐడియా నేను మొన్న రీసెంట్‌గా విన్నాను. ద సో కాల్డ్ ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద స్వామీజీల పేర్లు నేను చెప్పలేను. అందులో ఒకళ్ళిద్దరికే ఉన్నాయి ఛానెల్స్. తర్వాత మళ్ళా పిరమిడ్ సొసైటీకుంది మీడియా ఛానెల్. నేను ఆశ్చర్యపోయాను. వాళ్ళందరి దగ్గర పెద్ద పెద్ద ఆశ్రమాలున్నాయి. ప్రపంచం అంతా ఉన్నారు. వాళ్ళ దగ్గర మీడియా ఛానెల్ లేదంటే మనకే ఉంది. అటు నార్త్ ఇండియాలో హిందీకి ఛానెల్ ఉంది. ప్లస్ టీవీ ఛానెల్ మనకి సౌత్‌లో, తెలుగులో కూడా. ఎందుకంటే కోట్లతో కూడుకున్నది. దాని ద్వారా మరి ఈరోజు ఎంత ప్రచారం జరుగుతుంది. అది పత్రిజీ దగ్గరుండి పట్టి, పిండి, షేర్లు దయచేసి మొత్తానికి ఆ ఛానెల్ కంప్లీట్ చేశారాయన. సో, నాకనిపిస్తది ఆయన ఉన్నటువంటి ఆ 30 సంవత్సరాల కాలంలో అంటే ధ్యానంలోకి ఒకసారి వచ్చిన తర్వాత ఈ 30 ఇయర్స్‌లో పెద్ద పెద్ద విషయాలు అనుకున్న వాటన్నిటిని కూడా ఒక విత్తనంలాగా, ఒక సీడ్‌లాగా చేసి మనకిచ్చారాయన. ఒక మెగా పిరమిడ్. డే 1 బెంగుళూరులో మెగా పిరమిడ్ ప్రారంభోత్సవంలో నేను ఉన్నాను. కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవు మా దగ్గర. అలాంటి పరిస్థితి అది ఆ రోజు. అలాంటిది ఇప్పుడు ఈరోజు అక్కడికెళ్తే కొన్ని కోట్ల రూపాయల పిరమిడ్, అకామిడేషన్ మొత్తం వచ్చింది ఈరోజు. అలాగే కట్టాలు. అలాగే ఇప్పుడు వశిష్ఠ గౌతమి. మరంటే ఒక మెగా పిరమిడ్‌లనేవి కట్టాలి అని ఆయన చెప్పేసి ఊరుకోలేదు. 1, 2 పిరమిడ్‌లు కట్టేవనుకున్నారాయన. కట్టి చూపిచ్చారు. ఆయన జేబులో ఒక చిల్లిగవ్వ లేదు. ఎవరిని డబ్బులు అడగలేదు. ధ్యానం మాత్రమే చెప్పుకుంటూ ఎళ్లారంతే. ఆటోమేటిక్‌గా డబ్బులొచ్చాయి. పిరమిడ్‌లు కట్టాం. అలాగే రాజకీయం ఎలా ఉండాలి అనే దానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మేనిఫెస్టో అదొక్కటి చాలు రాజకీయాలు మొత్తం మార్చడానికి. ధ్యాన ఆరోగ్య, ధ్యాన వైద్యం. ఇలా ప్రతి ఒక్క దాంట్లో శాంపిల్‌కి అలాగే ధ్యాన మహాచక్రం. డే 1 కర్నూల్‌లో మొట్టమొదటి నేను అటెండ్ అయినప్పటికి ఒక 600 మందే ఉన్నారు దాంట్లో 25 సంవత్సరాల క్రితం. ధ్యాన యజ్ఞాలు. 10 ధ్యాన యజ్ఞాలు, మరి 10 ధ్యాన మహాచక్రాలు అనేటప్పటికి ఈరోజు అదొక సక్సెస్‌ఫుల్ బాక్స్ ఆఫీస్ హిట్ స్టోరీ ఇప్పుడు మనకు ధ్యాన మహాచక్రం అంటే. ఒక అలవాటులాగా ప్రజలు ఆటోమేటిక్‌గా వచ్చేస్తున్నారు. లక్షల మంది, మరి వేల మందితో మనం ఈరోజు ధ్యానం చేస్తున్నామంటే, ఒక ధ్యానమా చక్రం అనేది చేయొచ్చు అని ఒక రోల్ మోడల్ ఇచ్చారు. అది తెలుగులో ఇక్కడ చేస్తున్నాము. మరి అలాగే కన్నడ వాళ్ళు చేసుకోవాలి. తమిళ్ వాళ్ళు చేసుకోవాలి. నార్త్ ఇండియా వాళ్ళు చేసుకోవాలి. ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఒక ధ్యానమా చక్రం అనేది అక్కడ మనం మొదలుపెడితే ఒక 10, 15 సంవత్సరాలకి ఆటోమేటిక్‌గా కొన్ని వేల మందొచ్చి ధ్యానం చేస్తారు. సో, ఆయన ఉన్నప్పుడే పుస్తకాలు రాయడం, ధ్యానం పుస్తకాలు. ప్రతి ఒక్కటి ఆయన ఒక రోల్ మోడల్‌లాగా, ఒక విత్తనంలాగా ఒక ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి ఒక రాష్ట్రంలో ఎంత చేయొచ్చు అనేది మనకి సౌత్ ఇండియాలో ఆయన చూపించి, ఇంక అంతకుమించి ఇంక చేయడానికి ఇంకేం లేదు. లాస్ట్ 10 సంవత్సరాల క్రితం నుంచే సార్ ఎప్పుడు చెప్తుండేవారు. నేనేం చెప్పాలో అంతా చెప్పాను. నేను చెప్పాలనుకున్నదంతా ఆ పుస్తకాల్లో ఉంది. చేయవలసింది ధ్యానం ఒక్కటే. పాటించాల్సింది శాకాహారం ఒకటే. కట్టాల్సినయి పిరమిడ్‌లే. ఇంతకుమించి ఇంకేం లేదు. నేనుండి ఇంకేం చేయాలి? ఇదే చేయాలి మీరందరూ. హ్మ్. మరి ఒక వ్యక్తిగా ఆయనుండి ఒక 25 సంవత్సరాల్లో ఇంత చూపించినప్పుడు, మరి ఆయన తయారు చేసిన సుమారు ఒక 10,000 మంది మాస్టర్స్ ఉన్నారనుకుంటే, ఈ 10,000 మంది ఇప్పటి నుంచి ఇంకొక 30 సంవత్సరాలు ఆయనలా చేస్తే అయిపోదా ప్రపంచం మొత్తం? ఖచ్చితంగా అయిపోతది.
ఆయనే ఉండాలా దానికి? సో, హి ఈస్ కంప్లీట్ మ్యాన్. హి కంప్లీటెడ్ అండ్ ఆఫ్టర్ థట్ హి లెఫ్ట్. ఆయనకు ఒంటి మీద అనారోగ్యం వచ్చినా కూడా ఏదైతే మందులు అక్కర్లేదు, భవరోగం ఇది. ఒకసారి జీవితం పర్పస్ పూర్తయిపోయిన తర్వాత ఈ శరీరం వదిలి ఎళ్ళిపోవాలి. శరీరం వదిలేయాలనుకున్నప్పుడు దానికొక ప్రాసెస్ ఉంటది. ఇప్పుడు ఒక చెట్టు నుంచి పండుంది. పండు రాలిపోవాలనుకోండి దానికొక ప్రాసెస్ ఉంది. కుళ్ళిపోవాలది. కుళ్ళిపోవడం తప్పు కాదది. ఇట్స్ ఎ ప్రాసెస్. ప్రాసెస్. ఆ కుళ్ళిపోవడం వల్ల ఏమవుద్ది? ఆ విత్తనం భూమి మీద పడి ఆ విత్తనం మళ్ళా ఇంకొక చెట్టు అవుతది. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ అది. ఇది అర్థం గాక చాలామంది ఆయన మందులు వాడితే బావున్ను, ఇచ్చేసి ఉండాల్సింది, అచ్చేసి ఉండాల్సింది మూర్ఖులు పేలాపనలు పేరారు. రియల్లీ ఐ ఫీల్ సో పిటీ. జీవితం అంతా ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలా ఉండి, కొన్ని వేల మందిని ఆయన తయారు జేసి, పెద్ద పెద్ద విషయాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విత్తనంలాగా ఆయన ఇచ్చిన తర్వాత, ఆయన పర్పస్ పూర్తయిపోయింది కాబట్టి, హి జస్ట్ కిక్ ఆఫ్ ద బాడీ అండ్ హి వెంట్. అందుకే ఆయన ట్రీట్మెంట్ చేస్తానని ఒప్పుకోలేదు. తీసుకోలేదు ట్రీట్మెంట్ ఆయన. ఎందుకంటే ఆయన ఏదైతే సిద్ధాంతాలతో జీవించాడో, ఆ సిద్ధాంతాలతోనే ఆయన బాడీని విడిచిపెట్టేసి ఎళ్ళిపోయారు. ఊరికే ఎళ్ళిపోయారా? ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు అనే 3 గోల్స్ మనకి మహా ఆశయాల్ని ప్రపంచం మొత్తం తీసుకెళ్ళడానికి ఒక భాషలో చేసి చూపిచ్చారు. ఒక స్టేట్‌లో చేసి చూపిచ్చారు. ఆయనలాగా 10,000 మందిని తయారు చేశారు. ఉన్న కంట్రీలన్నీ కూడా తిప్పి కొడితే 200 కంట్రీలున్నాయి. 200 కంట్రీలకి స్టేట్‌లు లెక్కేస్తే ఎన్నవుతాయండి? ఈ 10,000 మందికి సరిపోతాయి. ఒక్కోడు ఒక్కో స్టేట్ తీసుకుంటే చాలు. ప్రపంచం మొత్తం మీద. ఆయన చెప్పిన ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాఖా జగత్తు అయ్యే అయిపోయింది ఆటోమేటిక్‌గా. అందువల్ల 200% ఐ సే హి ఈస్ ఎ కంప్లీట్ మ్యాన్. ఆయనతో పాటు 3-5 ఇయర్స్ మొట్టమొదట్లో 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు తిరిగే భాగ్యం నాకు దక్కింది. తర్వాత ఉత్తరోత్తర నేను విడిగా నేను చేస్తూ, ఎప్పటికప్పుడు ఆయన్ని కలుస్తూ, ప్రాజెక్ట్‌లో కావాల్సిన మార్పులు, చేర్పులు తీసుకుంటూ, మరి ఆయన ఇచ్చినటువంటి అన్ని ప్రాజెక్ట్స్‌లో ఐఎఫ్ఎస్ఎస్‌లో గాని, పిరమిడ్ పార్టీలో గాని, ధ్యాన గ్రామీణలో గాని, శాకాహారంలో గాని, పిరమిడ్లు కట్టడంలో గాని అన్ని చోట్ల నేను పాత్ర వహిస్తూనే ఉన్నాను. వైజాగ్ పిరమిడ్ సొసైటీ, తర్వాత అండమాన్ పిరమిడ్ సొసైటీ, తర్వాత బొంబేలో, తర్వాత కలకత్తాలో. ఎప్పుడు ఎక్కడ పనైపోతే అక్కడి నుంచి వదిలేయడం మనకు పత్రిక చెప్తారు. పనున్న చోటే మజిలీ, లేకపోతే బదిలీ. అవి తీసుకుంటూ మరిప్పుడు తంతే ఈరోజు ఇంగ్లాండ్‌లో ఉన్నాను నేను. ఆయనన్నారు, "ఇక్కడ నీకు పనైపోయింది. ఇంగ్లాండ్ ఎళ్ళిపో. నువ్వు ఇక్కడేం పని నీకు." సో, ఒక కంప్లీట్ మ్యాన్‌గా ఈ భూమిని మొత్తం ఆనందంగా తయారు చేయడానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా ఆయన ఊరికే చెప్పటం కాదు, ఆయనున్నప్పుడే అవన్నీ చేసి ఇప్పుడు తెలుగులో మనం ఒక పీఎంసీ ఛానెల్ తయారు చేసాం. హిందీలో ఒక ఛానెల్ వచ్చిందంటే ప్రపంచ భాషలన్నిటికి అన్ని ఛానెల్ రావాలి. అది ఆయన చేస్తాడా? ఎవడి భాషలో ఆడు చేసుకోవాలి. అది ఆడి పనది. మోడల్ చూపిస్తారు అంతే. ఓ మెగా పిరమిడ్ చూపించారు. ఇలా కట్టుకోవాలి నువ్వు. నీ దగ్గర డబ్బులున్నాయి కదా! తీసి కట్టు నువ్వు. ఓ మెగా పిరమిడ్ మీ ఊరికి. నీ దగ్గర డబ్బులెందుకున్నాయి? ఆ మెగా పిరమిడ్ కట్టడానికి ఉంది. ఆ కోట్లన్నీ చచ్చిపోయి పట్టుకెళ్ళిపోతారా ఎవడైనా ఆడితో పాటు? పిరమిడ్‌లు కట్టడానికి ఉంది. అందుకే వాడు సంపన్నుడిగా పుడతాడు. కడితే వాడు ఆనందంగా ఉంటాడు. కట్టకపోతే శంకు చక్కెర గదలు, బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అటు నుంచి అటు ఐసీయూ ఇంక పైకెళ్ళిపోవడమే. పైకెళ్ళాక అర్థమైంది. అరే! పత్రి గారు చెప్పారు. నా డబ్బులతో నేను పిరమిడ్ కట్టాల్సింది కట్టలేదు పైన ఉన్నా అని చెప్పి. మళ్ళా కిందకెళ్తాడు వాడు. సో, యాస్ ఎ కంప్లీట్ మ్యాన్ ఈ జీవిత కాలంలో అటువంటి గొప్ప గురువు, ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, ఆయనతో గడిపేటువంటి అద్భుతమైన క్షణాలు, గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అతి సునాయాసంగా, సింపుల్‌గా ఇప్పుడున్నటువంటి ప్రజలకు తగ్గట్టుగా ఆయన కాన్సెప్ట్స్ రూపంలో చెప్పారు. దాన్నే ఇప్పుడు నేను టాబ్లెట్లుగా మార్చాను. అంతకుమించి వేరే ఏం లేదు. ఆ డెప్త్‌లో రిసర్చ్ చేయడం వల్ల ఒక ఎంఆర్ఐ స్కాన్, సీటీ స్కాన్ చూస్తే ఎలా అయితే అర్థమవుద్దో, ఒక కల గాని, ఒక ధ్యాన అనుభవం గాని, రోజువారీ సంఘటనల నుంచి చాలా సులువుగా ఎక్కడ బ్లాక్ ఉందో కనిపెట్టి, ఆ బ్లాక్‌ని క్లియర్ చేయడం ద్వారా ఇంకా తొందరగా జబ్బు క్లియర్ చేసే విధానం కనిపెట్టడంలో పత్రి గారు దానికి బీజం వేశారనే విషయాన్ని నేను సభాముఖంగా ఒప్పుకుంటాను. అండ్ ఈరోజు ఆయన ఎక్కడున్నా కూడా ఆయన మనతోనే ఉన్నారు. ఆయన జ్ఞానాన్నే మనం ధ్యానాన్ని అందరికి తీసుకెళ్తున్నాము. సో, మరి ఇంత గొప్ప వ్యక్తి గురించి, ఆ కంప్లీట్ మ్యాన్‌ని చిత్రీకరించి
ఒక సినిమా రూపంలో తీసుకురావడం చాలా 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 అవసరము. మరి ఆ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టినటువంటి వెంకట్ టీమ్ అందరికీ కూడా ప్రత్యేకించి నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం గొప్ప గొప్ప మహాన్ వ్యక్తుల యొక్క సినిమాలు, వాళ్ళ ఎపిసోడ్స్ చూస్తాం. ఇప్పుడు రాముడిది వస్తుంది, రామాయణంగా వచ్చింది, భారతం వచ్చింది, శ్రీకృష్ణుడి గురించి వచ్చింది, సత్యసాయి జీవిత చరిత్ర, జీసస్ యొక్క కరుణామయుడు, ఇలా ఎన్నో సినిమాల్లో వాళ్ళ జీవితం మొత్తం మనం ఒక భగవంతుడుగా అర్థం చేసుకుంటాం. ఈ భూమి మీద ఆయన ఇప్పటికి మార్చింది ఇప్పటికి 1% కూడా మార్చలేదు ఇంకా. మార్చాల్సింది ఇంకా 99% ఉంది. ఆ 90% మారాలి అంటే ఆయనిచ్చిన జ్ఞానము, ధ్యానము, పిరమిడ్ యొక్క శక్తి, విలువ అందరికీ తెలియాలి. అది మరి మీడియా ద్వారానే మరి పీఎంసీ ఛానెల్స్ దాన్ని కొంతవరకు చేస్తుంటే, మరి దాన్ని ఒక సినిమాలా తీసుకొచ్చినప్పుడు ఒక సామాన్య మానవుడు కూడా చాలా అద్భుతంగా దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. మరి ఒక గ్రేట్ ప్రాజెక్ట్ అది. 'పత్రిజీ ఫిల్మ్స్' అన్నటువంటి టైటిల్‌తో మరి పత్రి గారి యొక్క జీవితాన్ని మంచి మంచి సంఘటనలు రూపొందించి ముందుకు తీసుకొని వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అది భావితరాలకి. ఒక లెజెండరీ స్టోరీ అది. సో, థాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ టీమ్. అండ్ ఈ ఈ వేదిక ద్వారా మరి పత్రి గారితో ఉన్నటువంటి క్షణాల్ని పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. మీకు థ్యాంక్స్ చెప్పే లోపల ఒక చిన్న విషయం అందరికి చెప్తాను. ఈరోజు జూమ్‌లో ఉన్న వాళ్ళందరికీ చిన్న అభ్యర్థన ఏంటంటే, ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ ఎవ్రీ డే జరుగుతుందండి. ఇంతమంది రావడం ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవ్రీ డే మీరందరూ రావాలి. ఎందుకంటే పత్రి గారి గురించి జీకే సార్ గారు ఇంత వండర్‌ఫుల్‌గా చెప్పారు. అలా చాలా మంది వచ్చి చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు జూమ్‌లో పాల్గొన్న వాళ్ళందరూ రోజు పాల్గొనాలని కోరుకుంటున్నాను. అట్లాగే ప్రతిరోజు పొద్దున్నే ఉదయం 5-6 వరకు సంకల్ప ధ్యానం చేస్తున్నాం. పత్రిజీ ఫిల్మ్ తొందరగా అవ్వాలని. దాంట్లో కూడా మీరందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఏదైతే ఏ జూమ్ లింక్ ద్వారా అయితే మీరు ఇందులోకి వచ్చారో అదే జూమ్ లింక్ ద్వారా మీరు మార్నింగ్ మెడిటేషన్‌కి, ఈవినింగ్ ప్రోగ్రామ్‌కి జాయిన్ అవ్వచ్చు. యెస్ ఇది. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అమెరికాలో ఉండి సారీ యూకేలో ఉండి కూడా ఇప్పుడు మీకు అర్ధరాత్రి అనుకుంటాను సమయాన్ని మధ్యాహ్నం. వెచ్చించి ఇట్స్ ఓకే. మధ్యాహ్నం సారీ సార్ మధ్యాహ్నం మధ్యాహ్నానికి వచ్చి అంతా భోంచేయలేదు. నీ పుణ్యమని నాకు భోజనప్పటికి కూడా ఆల్రెడీ టైం 3 అయింది. ఎస్ వేరే సార్ ఎస్ సెషన్ సార్ చూసుకొని వచ్చిన వెంటనే ఇక టైం అయిపోయింది. ఇంక నేను జాయిన్ ఎస్ అవ్వాల్సొచ్చింది సార్ ఎస్ వెంటనే. సార్ సార్ అంటే నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తా ఉంటుంది సార్. సదానంద యోగి గారి ద్వారా ఒక వ్యక్తి ఇంత చేస్తే పత్రి గారు ఆయన ఒక్క ఇంత చేస్తే పత్రి గారి ద్వారా వచ్చిన ఇంత మంది ఎంత చేయొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. సో దాన్ని మీరు ఇందాక కూడా మెన్షన్ చేశారు సార్. సో సార్ గ్రేట్ మూమెంట్ మనకి నిజంగా పత్రి గారు అప్పచెప్పి వెళ్ళారు. సో నా బాధ్యత ఏంటంటే మీలాంటి వాళ్ళు ఎంతో చేస్తున్నారు. దానంతా డాక్యుమెంట్ చేసి ప్రపంచానికి అందించాలన్నదే నా డ్యూటీగా నేను ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే అందరూ అన్ని చేస్తున్నారు. సో మీరు చేస్తున్న వర్క్ ని డాక్యుమెంట్ చేయాలి. అదే నా నా లక్ష్యంగా నేను అనుకుంటున్నాను సార్. అందుకే మీది ధ్యానోదయం కార్యక్రమం తీసిన చాలా మంది ధ్యానోదయ కార్యక్రమాలు తీశాను. నిజంగా మీ అందరి ధ్యానోదయం చేశాకనే నాకు ప్రమోషన్ వచ్చినట్టుంది సార్. పత్రిక గురించి డాక్యుమెంట్ చేయగలుగుతున్నాను ఈ రోజు. చాలా వండర్ఫుల్ గా ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చాం సార్. అతి తొందరలోనే ఇది కంప్లీట్ చేసి ఆగస్ట్ 31న 100 థియేటర్స్ లో ఆంధ్ర, తెలంగాణ అంటే కర్ణాటకలో ఒక 100 థియేటర్స్ లో ఒక సినిమా లాగా రిలీజ్ చేయాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం సార్. సో ఇప్పటిదాకా అంతా చాలా చాలా వండర్ఫుల్ గా జరిగింది. ఇంకా కొంత సహకారం కోసం కర్ణాటకలో తిరుగుతున్నాను సార్. యాక్చువల్లీ ట్రావెలింగ్ లో ఉన్నాను. అలాగే ఉండి మాట్లాడుతున్నాను మీతో. సో కర్ణాటక అంతా తిరుగుతున్నాను సార్ సపోర్ట్ కోసం. అట్లాగే మీరు కూడా మన పత్రిజీ ఫిలిం కి సపోర్ట్ చేస్తున్నందుకు ఈ జూమ్ ముఖంగా మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే అడగగానే ముందుకొచ్చి మరి పెద్ద మొత్తంలో మీరు సహకారం అందిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ దానికి. అండ్ ఎస్ సార్ యాజ్ ప్రామిస్ ఈ నేను నా శక్తి మేరకు ఇది బెస్ట్ వర్క్ చేసి మీ ముందు ఉంచుతాను సార్. ఎస్ థ్యాంక్ యూ. చెప్పండి సార్. థాంక్ యూ. సో, సభాముఖంగా వెంకట్ చెప్పిన తర్వాత మరి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ టీమ్ అంతా అమెరికా నుంచి వాళ్ళు ఆహ్, దీనికి ముందుకొచ్చి నా మాట మీదకు వాళ్ళందరూ కూడా చేశారు. అండ్ శ్రీకాంత్ గార్ల ఆహ్, ఈ మధ్యలో కూడా ఎంతో సహకారం అందించడం జరిగింది ఆర్గనైజేషన్ ద్వారా. సో, థాంక్ యూ ఫర్ ఆల్ ద యూఎస్ టీమ్ ముఖ్యంగా. ఎస్ సార్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ.
యెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీలో ఈరోజు జూమ్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే 'పత్రిజీ' ఫిల్మ్‌కి సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ నంబర్ నోట్ చేసుకోండి. 9030019900 ఇది నంబరు. లేదా మమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు మీరు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ గూడా. యెస్ ఇందు గారు మీ థ్యాంక్ యూ నోట్ అండ్ క్లోజ్ చేయండి. యెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జికే గారు థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటినుంచో నేనైతే మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. ఇవాళ నాకు కుదిరింది. సో ఇది నా లక్ అని అనిపిస్తుంది. అండ్ నాకొక క్వెషన్ మిగిలిపోయింది సార్. ఏంటంటే యాహ్! ఇక్కడ వెంకట్ గారు చాట్‌లో సార్ నంబర్ పెట్టారండి. సో ప్లీజ్ నోట్ చేసుకోవాల్సిన వాళ్ళు. సో యెస్ సార్. ఏంటంటే ఇప్పుడు 'పత్రిజీ' మూవీ రాబోతుంది కదూ! 'పత్రిజీ' మన మధ్యలో ఆల్రెడీ జస్ట్ అంటే మనకందరికి తెలుసు సార్. 'పత్రిజీని' మనం చూసాం. అంటే మేము కొంతవరకే చూసాం. మీరెప్పటినుంచో చూస్తూ వస్తున్నారు. మూవీ తీయాలంటే మరి ఒక 'వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రనో', 'షిరిడి సాయిబాబా' చరిత్రనో ఎందుకంటే వారిని మనం లైవ్‌గా చూడలేదు కాబట్టి ఇప్పుడు మూవీ చూస్తే చాలా మందికి అర్థమవుతుంది. ఓహో! వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళు ఈ సేవలు చేశారు అని. మరి ఈ మన మధ్యలో ఉన్న వారు 'పత్రి' గారు. సో, మరి వారి గురించి ఇప్పుడే మూవీ తీస్తే జనాలకి ఎంత వరకు రీచ్ అవుతుంది? యెస్ ఆఫ్‌కోర్స్ సార్. భవిష్యత్ తరాల కోసమే మనం తీస్తున్నాం. బట్ ఇప్పుడిప్పుడే మన మధ్యలో ఉండి వెళ్ళిన వ్యక్తి గురించి కదా మనం మూవీ తీస్తా ఉండేది. సో, మరి ఎలా రీచ్ అవుతుంది? ఎంత వరకు వాళ్ళకి రీచ్ అవుతుంది సార్? మీ మాటల్లో వినాలని. సార్ మ్యూట్‌లో ఉన్నారు సార్ ప్లీజ్. యాహ్! సారీ. సో, భౌతికంగా ఇప్పుడు మన దగ్గర లేరు గదా! బేసిక్‌గా 2 ఇయర్స్ నుంచి లేరు. హ్మ్. భౌతికంగా ఉన్నప్పుడు పత్రికారు కావాలంటే ఎవరైనా వెళ్ళిపోతారు. అండ్ ఆయన హ్మ్. గురించి అనుభవాల ద్వారా తెలుస్తది. ఆయన క్యాసెట్స్ వినొచ్చు. ఆయన గురించి తెలియొచ్చు. హ్మ్. భౌతికంగా మనప్పుడు లేరు కాబట్టి, ఆయన జీవితం మొత్తం ఏంటి అనేది మనం మామూలుగా నోటి మాటగా సగం సగం తెలిసిందని చెప్పడానికి ఒక్కొక్క హ్మ్. సంఘటనని ఆ క్యారెక్టర్స్‌తోని, ఆ సిట్యుయేషన్‌లో చెప్పినప్పుడు ప్రాక్టికల్‌గా ఒక టీచింగ్ అనేది ఎలా ఉంటది? అది తీసుకున్న వాళ్ళ తాలూకా జీవితాలు ఎలా ఉన్నాయి? ఎందుకాయన ఆ రకంగా కష్టపడి చేశారు? ఇన్ని వందల పిరమిడ్‌లు, ఇన్ని వేల మంది, లక్షల మంది ఈరోజు ఉన్నారు అంటే, డే 1 నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ, ఇవన్నీ చేస్తూ వచ్చారు అనేది మొత్తం తెలిస్తే, హ్మ్. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఈరోజు మనం ఆరోగ్యం పొందాలి అంటే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. గతజన్మలో పాపకర్మలే ఇప్పుడు జబ్బులుగా వస్తాయని గత జన్మల దాకెళ్ళి గత జన్మలో క్లీన్ చేసుకుంటున్నాం. అవును అంటే సార్. గతంలోకెళ్తున్నాం క్లీన్ చేయడానికి. అలా ఇప్పుడు హ్మ్. పత్రి గారు ఈరోజు ఒక విజ్ఞానం చెప్తున్నప్పుడు, ఆయన అసలు హ్మ్. ఎక్కడ మొదలుపెట్టారు? ఎలా చెప్పారు? అది ప్రజలు ఎలా తీసుకున్నారు? తీసుకున్న హ్మ్. వాళ్ళు ఏ రకంగా మార్పు చెందారు? ఇంత చేయడానికి ఎనకాతల ఎంత కష్టముంది అని గతం తెలియాలి. ఆ గతం మొత్తం మనం కళ్ళకి కట్టినట్టు ఒక సినిమా రూపంలో మనం చూపించినప్పుడే, అప్పుడు హ్మ్. వర్తమానంలో ఆ విజ్ఞానానికి ఒక వాల్యూ వస్తది. హ్మ్. ఎందుకు మనం హిస్టరీ రూపేణా మన హిస్టరీస్ ఇవన్నీ మనం ఎందుకు ప్రిజర్వ్ చేస్తామంటే, ఎంత హ్మ్. జరిగింది అని మనకు పాస్ట్ తెలియాలి కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆయన దేహవిరమణ చేసిన వితిన్ 2, 3 ఇయర్స్ అయినప్పటికీ కూడా హ్మ్. కొన్ని వేల మంది, లక్షల మంది వస్తున్నారు కాబట్టి, ఆళ్ళని హ్మ్. కూర్చోబెట్టి ఇంతసేపు ఇలా చెప్పలేము గదా! ఇప్పుడు పత్రికారితో ఇప్పుడు నా జర్నీ సార్. అంతా నేను ఒక గంట సేపు మాట్లాడాను. ఇదే సినిమాలో అనుకోండి టక్ 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 మన ఒక 3, 4 ఇన్సిడెంట్‌లుగా చూపెడతారు. అవును అలా సార్. ఎంతో మందిది కలిపి మనం ఒక మూవీ కింద చూపిస్తే ఒక 3 అవర్స్ మూవీలో ఆయన జర్నీ మొత్తం కళ్ళకి కట్టినట్టుగా అర్థమవుతది. అండ్ హ్మ్. అకార్డింగ్ టు ద సైన్స్ హ్మ్. రిసర్చ్ ఫైండింగ్ టీచింగ్‌లో రిసర్చ్ ఫైండింగ్ ఏంటంటే ఆడియో విజువల్ ఈస్ 80% ఇంప్రెషన్. ఎవరికైనా హ్మ్. మనం చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు నోటి మాటగా చెప్పడానికి, ఒక పిక్చర్‌గా చూపించడానికి తేడా ఎంతొస్తదంటే నోటి మాటగా చెప్పింది 20% పనిచేస్తే, సినిమా హ్మ్. చూపిస్తే 80% పనిచేస్తది. సార్. దట్ ఈస్ ఏ మేనేజ్‌మెంట్ టెక్నిక్ అది. అందులో ఒక హ్మ్. సినిమా రూపంలో చూపించినప్పుడు ఏంటంటే అదొక ప్రింట్ అయిపోతది వాడికి 80%. అప్పుడు ఓకే. నేనింక ఈ మెడిటేషన్ చేస్తే ఇంత అద్భుతంగా అవుతాను. అని వాడిని ఒక మూవీతోనే మనం వాడిని కన్విన్స్ చేయొచ్చు. ఈరోజు మనం హ్మ్. పిరమిడ్ వ్యాలీకి తీసుకెళ్తాం. బెంగుళూరు వ్యాలీ పిరమిడ్ ఇంత పెద్ద పిరమిడ్ దీనికోసం కట్టారు. ఒక ధ్యానమా చక్రంకొస్తాడు. వారం రోజులుంటాడు. ఇంత పెద్ద హ్మ్. ధ్యానమా చక్రం ఇన్ని కోట్లతోని ఇంతమంది చేస్తున్నారా? అంతే ఇంక వాడు ఆటోమేటిక్‌గా సరెండర్ అయిపోతాడు దానికి. అవును సార్. సో, ఒక మీడియా ఛానెల్ ఇన్‌ఫ్లూయెన్స్, ఒక మెగా పిరమిడ్ ఇన్‌ఫ్లూయెన్స్, ఒక ధ్యానమా చక్రం ఇన్‌ఫ్లూయెన్స్ ఎలా ఉందో, అలాగే ఒక 3 గంటల నిడివితో ఒక ఆయన జీవిత చరిత్ర మొత్తం ఒక సినిమా తీసినప్పుడు, ఆయన
డే 1 నుంచి ఎంత కష్టపడి ఈ రోజుకి ఇంత దాకా తీసుకొచ్చారనేది పీపుల్‌కి హ్మ్. అర్థమైనప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు కన్విన్స్ అవుతారు. అవును అది. సార్. అందులో ధ్యాన ఎక్సలెంట్. ప్రచారానికి అదొక వజ్రాయుధంలాగా, ఒక బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. అందులో డౌటే లేదు. అది. యెస్ సార్. వండర్‌ఫుల్ సార్. ఎక్సలెంట్ సార్. అట్లాగే ఎక్సలెంట్. జూమ్‌లో ఉన్నోళ్ళందరికి కూడా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే జీకే సార్ గురించి 'ధ్యానోదయం' అని పీఎంసీ తెలుగులో మనం ఒక ఫుల్ లెంగ్త్ డాక్యుమెంటరీ చేసాము. సో, ఎవరైనా చూడని వాళ్ళుంటే ఈ రోజే పీఎంసీ తెలుగులో యాహ్! సార్ స్ట్రక్ అయ్యారు. యాహ్! యెస్ యాహ్! సార్. సో, థాంక్ సార్ యూ వెంకట్. ఆ 'ధ్యానోదయంకే' ధ్యానోదయం అని కొడితే తీసినందుకు. వస్తది. యాహ్! ఆ ధ్యానోదయం నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నేనేనా అనిపిస్తది అది చూసినప్పుడు. బట్ రియల్లీ ఇట్స్ ఎ వెంకట్ చాలా కష్టపడి దాన్ని చిత్రీకరించారు. థాంక్ యూ వెంకట్ ఫర్ థట్. యాహ్! యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ ఫర్ యువర్ ఎక్సలెంట్ మెసేజ్ సార్. ఎందుకు అడిగానంటే ఇది చాలా మందికుండే క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ ఇచ్చారు ఇవాళ. సో, అందుకే అడిగాను. దీని గురించి, మూవీ గురించి అలాగా. యెస్ సార్. సార్ మీరు ఒక క్రిటికల్ పొజిషన్‌లో అంటే అండమాన్ అనేది అంత ఆషామాషీ విషయం కాదు సార్ ఆ కంట్రీ అనేది. సో, అక్కడికెళ్ళి సార్ వెళ్లి మీరక్కడ ధ్యాన ప్రచారం చేయాలి అట్లా అన్నప్పుడు ఎలాంటి నమ్మకంతో వెళ్లారు సార్? ఆయన పైన ఎలాంటి విశ్వాసం కలిగింది మీకు? సార్ వెళ్లి చెప్పు అనగానే వెళ్ళిపోయారు అలాగా. అదీను. అండ్ ఇంకొకటేంటంటే, ఇన్నేళ్లుగా పత్రి సార్‌తో జర్నీ చేస్తూ వస్తున్నారు సార్. గత కొన్నేళ్లుగా ఒక 1, 2 ఇయర్స్, ఒక 10 ఇయర్స్ కూడా కాదు. సో, అలాంటిది జర్నీ మీకెప్పుడు ఏ సందర్భంలో కూడా బోర్ కొట్టలేదా? ఏంటి ఇంతేనా ఇది జర్నీ అని అనిపించలేదా? ఎందుకంటే ఇది చాలా మందికి ఆన్సర్ అవసరం సార్. అందుకని అడుగుతున్నాను. యెస్ సార్. మీ మాటల్లో. యాహ్! మొట్టమొదటిది అండమాన్ జర్నీ గురించి. సో, నేనప్పటికి సార్‌ని అడిగాను. అంటే, "సార్ నాకంతా అర్థమవుతుంది. ఎక్కడో ఇంకా ఏదో తెలియట్లేదు, అర్థం కావట్లేదు" అని అన్నప్పుడు, "నీకిక్కడ పనయిపోయింది. నువ్వు అండమాన్ ఎళ్ళిపో" అన్నాడంతే. ఒకటే మాట. సో, హ్మ్. ఇంక ఆయన చెప్పాడు. మనకు కంప్లీషన్ కావాలి. ఇంక వేరే ఏం లేదు. సో, ఇమ్మీడియేట్‌గా ఇంకా ఐ వెంట్ అండమాన్. అక్కడికి వెళ్లి కష్టాలే పడ్డాము. బట్ కానీ ఏదైతే నేను అర్థం కావట్లేదు, ఆ పాయింట్ సోర్స్ ఆఫ్ డౌట్ ఉందని చెప్పానో, ఆ హ్మ్. కంప్లీషను అండమాన్‌లో వచ్చినటువంటి ఒక దివ్య అనుభవంతో, ఒక వన్నెస్ ఎక్స్‌పీరియన్స్‌తో నాకు ఒక 4 ½ మంత్స్‌కి అది కంప్లీట్ అయింది. అప్పుడు ఓకే. అందుకని ఇక్కడ రమ్మని చెప్పారన్నమాట. ఇక్కడున్న పరిస్థితుల్లో నాకిది అర్థమవుతుందని చెప్పి నన్ను అప్పటినుంచి ఎప్పటికప్పుడు కొన్నిసార్లు నాకే ఎక్స్‌పీరియన్స్ వచ్చి వెళ్ళాలని షిఫ్ట్ అవ్వాలనుకుంటాను. సార్‌ని అడుగుతాను. ఓకే. దట్స్ హ్మ్. గుడ్ చెయ్యి అంటారు. అలా చాలా సందర్భాల్లో ఆయన చెప్పి వెళ్ళడం జరిగేది. నాకు నేను నిర్ణయించుకొని వెళ్ళటం కూడా జరిగింది. 2 జరుగుతూ ఉండేవి. హ్మ్. అందువల్ల మనం ఒకసారి ఒకరిని సీనియర్ పర్సన్ దీంట్లో ఆయనకు బాగా తెలుసని చెప్పినప్పుడు నేచురల్‌గా మనం వినాలి. వాళ్ళు చెప్పింది వినాలి అంతే. అందువల్ల ఆ మాట కొట్టేయడం అనేది ఎప్పుడూ లేదు. నంబర్ 1 చేయడమే హ్మ్. ఇంక అంతే ఇంకా చెప్పారంటే. హ్మ్. అండ్ బోర్‌కి సంబంధించి వస్తే హ్మ్. ఇక్కడ దీనికి ఒక చిన్న ప్రాక్టికల్ ఆన్సర్ ఉంది. నేనేమి గొప్పగా నాకు బోర్ కొట్టలేదని నేను చెప్పదలుచుకోలేదు. నేను వాస్తవమే చెప్పదలుచుకున్నాను ఈ విషయంలో. యెస్ సార్. యెస్ సార్. యాహ్! సో, ఒకటి అరా బోర్ కొట్టిన సందర్భాలున్నాయి. చెప్పిందే హ్మ్. చెప్పి, చేసిందే చేసి ఇంకలా ఎన్ని ఊర్లు తిరుగుతూ, చెప్పుకుంటూ హ్మ్. వెళ్ళడం అని ఎప్పుడైనా ఆగడానికి ట్రై చేస్తే ఏమైద్దంటే, ఆగడం అంటే మొత్తం ఆపము. కొద్దిగా బద్ధకిస్తామనమాట. అంటే హుహు. బద్ధకించడం అంటే, నా దినచర్యలో తెల్లవారు లేసిన తర్వాత ఒక కొత్త భాష నేర్చుకోవాలి. హిందీ నేర్చుకున్నాను అలాగే. అందువల్ల నార్త్ ఇండియా అంతా నేను తిరగలుగుతున్నాను. ఇప్పుడు స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను. అబ్రాడ్‌కి రావటం వల్ల డ్యూలింగోలో. సో, ప్రతిరోజు మార్నింగు సంగీతం ప్రాక్టీస్ ఉంటది. లాంగ్వేజ్ ప్రాక్టీస్ ఉంటది. ప్లస్ ఏవైతే బుక్స్ ఇంకా కరెక్షన్‌కున్నాయో ఆ బుక్స్ కరెక్షన్ జేయాలి. ప్లస్ ఎప్పటికప్పుడు చదువు. ఇక్కడికొచ్చాక పబ్లిక్ హెల్త్ మాస్టర్స్ చేశాను. తర్వాత ఫిన్‌టెక్ ఫైనాన్షియల్ టెక్నాలజీ మాస్టర్స్ చేశాను. 2 మాస్టర్స్ ప్రోగ్రామ్స్ చేశానిక్కడ. ఇప్పుడు మళ్ళా లైఫ్ స్టైల్ మెడిసిన్ చేస్తున్నానిప్పుడు. ఇంకో డిగ్రీ సర్టిఫికేటు. దీనికి ముందు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేశాను 3 నెలలు. అంటే నేను చేయడం అంటే నా అసిస్టెంట్లు చదువుతారు. నేను కూర్చొని దాన్ని ఫైనల్‌గా కరెక్షన్ చేసి దాన్ని సబ్మిట్ జేయాలి. సో, ఆ కంటిన్యూయస్‌గా ఒక పక్క స్టూడెంట్‌గా ఉంటూ, ఇంకో వైపు ఆఫ్‌కోర్స్ క్లాసులు. కంటిన్యూయస్‌గా క్లాసులు ఉంటూనే ఉంటాయి. క్లాసెస్ చేయడం.
కంటిన్యూస్‌గా కంట్రీలు తిరగడం. ఇందులో ఎప్పుడైనా గానీ చిన్నది బద్ధకించి నేర్చుకోవడం గానీ, బోధించడం గానీ, ట్రావెల్ చేయడం గానీ డిలే అయిందనుకోండి, ఇమ్మీడియేట్‌గా ఏమవుద్దంటే ఒక పన్ను నొప్పో, లేపోతే నడుము నొప్పో, లేపోతే ఎక్కడో దగ్గర చిన్న దెబ్బ తగలడమో, ముఖ్యంగా ఫైనాన్స్ డబ్బులు సెట్ అవ్వకపోవడమో, అనుకుంటాం ఒకటి హ్మ్. చేద్దామని డబ్బులు సెట్ అవ్వవు. వెంకట్ హ్మ్. గింజుకుంటున్నట్టే గింజుకోవాల్సొస్తది. ప్రాజెక్ట్ ఊరికే ఎళ్ళదు గదా! డబ్బులు సెట్ అవును అవ్వవు. సార్. యెస్ సార్. ఎప్పుడైతే ఆ టైట్‌నెస్ వచ్చిందో వెంటనే అప్పుడు అనుకుంటాను. ఓకే. మనం ఎక్కడో బద్ధకిస్తున్నాము అని చెప్పి మళ్ళా తిరిగి ప్రోగ్రామ్ రాస్తా. నన్ను నేను ఇంకా ఎంత పని చేయొచ్చు, ఇంకా ఎక్కడెక్కడ నాలో ఖాళీ ఉంది అని ఆ ఖాళీ అంతా మళ్ళా నింపుకొని ఒక నెలకి, ఒక సంవత్సరానికి సరిపడా మళ్ళా గట్టిగా ప్రోగ్రామ్ రాసి మళ్ళా ఫుల్ టైమ్ మళ్ళా దిగిపోతాం అన్నమాట. ఇది హ్మ్. ఇటు, అటు, ఇటు, అటు ఒక 3, 4 సార్లు జరిగింది. బతికించడం, ఒక కష్టం రావడం. మళ్ళా గట్టిగా పని చేయడం, మళ్ళా తగ్గిపోవడం. అప్పుడు పత్రి గారిని చూసి అప్పుడు నాకు కోపమొస్తది నిజంగా. అక్కడ నేను పత్రి గారిని ఒప్పుకుంటాను. హ్మ్. అంటే ఈయన అసలు ఎక్కడ ఆగకుండా అలా హ్మ్. చేసుకుంటూ ఎళ్తూనే ఉంటాడు. ఈడెప్పుడు ఆగడేంటి అని జెప్పి. మనం ఇంకా కొద్దో గొప్పో ఆగడము, దెబ్బ తగలడము, మళ్ళా చేయడం. తర్వాత కొన్నాళ్ళకి నాకు ఇంకా అర్థమైపోయింది. ఓకే. ఈ భూమి మీద ఉన్నంత కాలం నిరంతరం మనం ఒక విద్యార్థిలాగా ఉండాలి. ఒక బోధకుడిగా ఉండాలి. తెలిసింది చేసుకుంటూ ఎళ్ళిపోతూ ఉండాలి. అంతే తప్ప ఏమన్నా బద్ధకించామా, అది ఏదో ఒక రూపంలో మనకి వచ్చి కాటేస్తది. అది మళ్ళా ఒక జబ్బో, జ్వరమో, ఇబ్బందో, ఒక ప్రాబ్లమో వచ్చిన తర్వాత మళ్ళా కష్టపడే బదులు ఎప్పుడూ పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా ఏం చేయాలో అది చేసుకుంటూ ఎళ్ళిపోతే అయిపోయింది గదా! ఎందుకు మధ్యలో మళ్ళా దాన్ని మనం యాహ్! ఇన్వైట్ జేయాలి అని హ్మ్. ఒక టైంలో ఇంక నేను ఐ రియలైజ్డ్ థట్. ఒకసారి ఇంక అది రియలైజ్ అయిన తర్వాత నుంచి మరి ఇంకా దేర్ ఈస్ నో లుకింగ్ బ్యాక్. ఇప్పుడింకా బోర్ కొట్టడం అనే కాన్సెప్టే లేదు. మనం ఇది చేయడానికొచ్చాం. ఇది చేసుకుంటూ ఎళ్ళడమే. దట్స్ ఆల్. ఈ యాహ్! లేజీ మ్యాన్స్ బ్రెయిన్ ఈస్ ఎన్ ఈవిల్స్ పారడైస్. ఖాళీగా ఉన్నామా ఖాళీగా ఉన్న బుర్రలో దెయ్యాలు దూరుతాయి. దొరుకుతాయి. అవును సార్. ఒక క్షణం నిజం. ఖాళీగా ఉన్నామంటే ఇంక అందులో ఏదో చెత్త దూరుతది. ఇంకా ఆ చెత్త దూరడానికి కూడా హ్మ్. అవకాశం ఇవ్వనంతగా మనం నిరంతరం పని చేసుకుంటూ వెళ్ళడమే. ఏదైనా ఒక విషయానికి సంబంధించి భయమొచ్చిందనుకోండి. ఒక భయమనే ఆలోచనొచ్చిందంటే, ఆలోచనొచ్చేంత సమయం నేను ఖాళీగా ఉన్నాను సుమా అన్నమాట. హ్మ్. ఆ థాట్ వచ్చినంత సేపు నేను ఖాళీగా ఉంటేనే కదా! ఆ థాట్ దూరుతది. సో, ఆ థాట్‌ని ఫిల్ చేయాలంటే ఒక పుస్తకం కరెక్ట్ చెయ్యో, ఒక భాష నేర్చుకో, లేకపోతే ఒక సంగీతం నేర్చుకో. ఏ కొత్తది నేర్చుకున్నా అది మనకి ఉపయోగపడుతది. మరింత మంది ఆధ్యాత్మిక వృత్తులకి హ్మ్. చేరుకోవడానికి. హ్మ్. సో, అందులో బోర్ అనేది లేదు. అది పత్రి గారైతే మాత్రం ఆ విషయంలో ఆయన ఎక్కడ బోర్ ఫీల్ అయినట్టయితే నాకెప్పుడు కనపడలేదు. కాన్స్టెంట్‌లీ హ్మ్. హి వర్క్డ్. బట్ ఐ లెర్న్ విత్ పెయిన్. యాహ్! థాంక్ యూ. మీకు 24 అవర్సే ఉన్నాయా సార్? నాకు డౌట్ సార్. యాహ్! మీరు 24 అవర్స్ మీరు ఫిజికల్ ఫి టైమ్‌ని 24 ఏమన్నా అవర్స్ ఫిజికల్ 24 అవర్స్ టైమ్‌ని ఫిజికల్ ఏమన్నా బాడీతో హ్యాక్ ఉన్నాయి. చేసారా అన్న డౌట్ సార్. టైమ్‌ని మీరేమన్నా హ్యాక్ చేసారని నా డౌట్ సార్. 24 అవర్స్ ఫిజికల్ బాడీతో ఉన్నాయి. ఫిజికల్ బాడీ సార్. పరంగా చూస్తే 24 అవర్స్ ఉన్నాయి. యాహ్! యెస్ సార్. యెస్ సార్. యెస్ సార్. మీ దగ్గర నుంచి ఓకే. ఈ టైమింగ్ అనే దాన్ని నేర్చుకోవాలి సార్ నేను. నేను ధ్యానోదయం చేస్తున్నప్పుడు కూడా నేను చూసాను. ఒక్క నిమిషం గూడా ఎక్కడ గ్యాప్ దొరికినా సరే వెళ్లి ఇంకో పని చేసుకొచ్చేసేవాళ్ళు. సో, నిజంగా సీరియస్‌లీ ఈరోజు ప్రపంచం జీకే సార్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా విషయాలున్నాయి. టైం అనే విషయాన్ని ప్రతి పిరమిడ్ మాస్టర్ నేర్చుకుంటే ఉన్న టైంలోనే ఎంతో చేయొచ్చు అన్న విషయం ఆహ్, తెలుస్తది. యెస్ సార్. యాక్చువల్లీ టైం అనే విషయంలో మీరే నాకు ఇన్‌స్పిరేషన్ సార్. నేను కూడా ఎక్కడ ఆగకుండా ఏదో పని చేస్తూనే ఉంటాను. యెస్ సార్. అది థాంక్ యూ కరెక్టే. సార్. కానీ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నానిక్కడ. అబ్రాడ్ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా ముఖ్యం. సీ ప్రతి క్షణం నిరంతరం ఇప్పుడున్న భూమి పరిస్థితిని సరిదిద్దడానికి మనం పని చేయడం ఎంత ఇంపార్టెంటో, అట్ ద సేమ్ టైమ్ అండర్‌స్టాండింగ్ ద కల్చరల్ డిఫరెన్స్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు అబ్రాడ్ హ్మ్. కంట్రీలో డెవలప్డ్ కంట్రీలో చేయాలి అంటే, ఇక్కడ మనం ఆహ్, రక్తం మరుగుతున్నట్టు 24 గంటలు మనం చేసుకుంటూ ఎళ్ళిపోతానంటే, ఇక్కడ ఒక్క బ్రిటిష్‌ని, ఒక్క అమెరికన్‌ని ఎవరిని మనం ధ్యానంలోకి తీసుకొని రాలేం. ఎందుకంటే ఇక్కడ హ్మ్. కల్చర్ ఎలా ఉంటదంటే, నువ్వు పని చేస్తే 9-6 దాకా పని చేసి 6 గంటల తర్వాత ఒక్క నిమిషం కూడా ఆడు పని చేయడు. వదిలేసి ఇంకెళ్ళిపోయి కంప్లీట్ రిలాక్స్ అయిపోతాడు వాడింకా టోటల్‌గా. హ్మ్. కాబట్టి ఇండియాలో ఉంటే కరెక్ట్ అది. అక్కడున్న జనాభాకి, అక్కడున్న పరిస్థితులకి
24 గంటలు పరిగెత్తడం అనేది కరెక్ట్. బట్ ఒకసారి మనం డెవలప్డ్ కంట్రీలోకొస్తే ఇక్కడున్న పీపుల్ తాలూకా కల్చర్ ఏంటి అంటే రోజుకి ఒక 8 గంటలు పని చేయాలి. ఇంక అయిపోయిన తర్వాత కంప్లీట్ ఇంకా పని మొత్తం మర్చిపోయి టోటల్‌గా వాడు సరెండర్ అయిపోతాడు. అలాగే సాటర్‌డే, సండే వచ్చిందంటే పూర్తిగా టోటల్లీ రిలాక్స్. అలా మనం ఏదైతే ఆనందంగా జీవించాలి అని చెప్తున్నామో, వాళ్ళు హ్యాపీగా జీవిస్తున్నారు ఇక్కడ. హ్యాపీగా జీవిస్తున్నారంటే భౌతిక సుఖాల వరకు, విషయానందం వరకు. అదే భజనానందం కొంతవరకు ఉంది, ఎక్కువ లేదు. బ్రహ్మానందం జీరో. హ్మ్. ఆత్మానందం జీరో వాళ్ళ దగ్గర. అది నేర్పడానికే మనం ఇక్కడికొచ్చాం. సో, అది మనం వీళ్ళకి నేర్పాలనుకున్నప్పుడు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న 2 మనం అలవాటు చేసుకోవాలి ఫస్ట్. ఎంతవరకు అవసరం అంతవరకు పని చేసి, మిగతా టైము ఉన్న దాంతో సంతృప్తిగా, హ్యాపీగా, ప్రశాంతంగా ఉండం. సంవత్సరం అయ్యేటట్టుగా ఆడు సంపాదించిన డబ్బులతో ఏ రిసార్ట్‌కో, టూర్‌కో ఎళ్ళిపోయి, ఆ డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేస్తాడు. మనలాగా బంగారాలు కుంటలు, కుంటలు బంగారాలు సంపాదించడం, ఇల్లులు కొనేయడము, భూములు కొనేయడము, డబ్బులన్నీ కూడా అది ఎవరికీ ఉండదు ఇక్కడ డెవలప్డ్ కంట్రీలో. సంపాదించాడా, ఆ డబ్బులతో హాలిడేకెళ్ళాడా, సంవత్సరం అయ్యేటప్పటికి మొత్తం ఖాళీ. సో, దే లివ్ హ్యాపీలీ. ఉన్నదాంతో హ్యాపీగా జీవిస్తారు అంతే. జీవితం ఎప్పుడు ఆడు ఆనందంగా ఉండడానికే ట్రై చేస్తాడు. మొట్టమొదట్లో నాకు ఈ ఈక్వేషన్ అర్థం కాలేదు. మనం ఏంటంటే ఇంక 24 గంటలు పరిగెత్తి ధ్యాన ప్రచారం చేయడం తప్ప మనకు బుర్రలో ఇంకో పని ఉండదు ఇంకా. ఒక ఆల్కహాలిక్ తాగినోడి మాదిరిగా మనం ప్రచారంలో ఉంటే ఎప్పటికి కూడా డెవలప్డ్ కంట్రీలో ఉన్నామని తీసుకురాలేం. సో, ఇక్కడ ఆ కొన్ని గంటలు పని చేయాలి. మిగతా టైము ఓకే. పుస్తకం రాయడం నీకు ఆనందంగా ఉంటే అది. సంగీతం ఆనందంగా ఉంటే సంగీతంతో. ఒక భాష నేర్చుకోవడం ఆనందంగా ఉంటే అది. నేర్చుకుని అలాగే ప్రకృతిలో ఉండడం. అలా అన్నీ కలగలిపి చేయాలి. అదే డెవలప్డ్ కంట్రీలోకొస్తే. ఒక ఆల్కహాల్ తాగినోడుగా 24 గంటలు ఉంటాం అనుకుంటే, ఇక్కడున్న కల్చర్‌కి సూట్ అవ్వం. అది నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. ఎందుకంటే, ఇండియాలో ఉన్నాననుకోండి, అక్కడ రౌండ్ ద క్లాక్ అలా పనిచేస్తాను. వన్స్ ఇక్కడికొస్తే, ఇక్కడ కల్చర్ తగ్గట్టుగా నన్ను నేను ట్యూన్ చేసుకొని, అలాగా చేసినప్పుడే రియల్‌గా ఇక్కడ పీపుల్‌లోకి రీచ్ అవ్వగలం. సో, ఆ కల్చరల్ డిఫరెన్స్ అనేదాన్ని అందుకే పత్రి గారు నన్ను పారాచూట్ మాస్టర్ అనేవారు. ఒక పారాచూట్‌తో ఎక్కడైనా కొత్తగా దిగిపోతే, అక్కడ దేశ భాషలు, ప్రజలు, ఆ భాష, లాంగ్వేజు, ఆళ్ళ కల్చరు అడాప్ట్ చేసుకొని, వాళ్ళకి ధ్యానం తీసుకురావాలి. అలాగే అండమాన్ వెళ్ళినప్పుడు మరి అండమాన్‌లో ప్రజలందరూ హ్యాపీనెస్‌కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో, ఆనంద బ్రహ్మ అక్కడ ఉద్భవించింది. రోజు డాన్స్ 2, 3 గంటలు నేర్చుకొని, ఓ డాన్స్ ప్రోగ్రామ్‌లు పెట్టి ఆటిలతో పాటు పత్రి గారికి ధ్యాన ప్రోగ్రామ్ పెడితే గాని ప్రజలక్కడికి రాలా అక్కడ. అలా ఆనంద బ్రహ్మ అనేది అక్కడ శ్రీకారం చుట్టామనమాట. కాబట్టి డెవలప్డ్ కంట్రీస్‌లో పీపుల్ కల్చర్‌కి, ఆర్ట్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ధ్యాన ప్రోగ్రామ్ పెడితే 10 మందొస్తారు. నువ్వు ఒక డాన్స్ ప్రోగ్రామ్ పెడితే ఒక 300 మంది, 500 మందొస్తారు. అక్కడ 10 నిమిషాలు టక్కన మధ్యలో కూర్చోబెట్టి ఆళ్ళకి ధ్యానం చేయించేస్తాం 10 మినిట్స్. అందుకనే ఆనంద బ్రహ్మ త్రూ పిరమిడ్ యోగా అండ్ డాన్స్ అకాడమీ పద్మ ఆహ్, స్టార్ట్ చేస్తే మొన్న లాస్ట్ టైము ఇండియా నుంచి 6 ఆర్టిస్ట్‌లని తీసుకొనొచ్చి 14 ప్రోగ్రామ్స్ చేసాం త్రూఔట్ యూకే. అన్ని డాన్స్ ప్రోగ్రామ్సే. కానీ దాంతో పాటు మెడిటేషన్ అనేది మడత పెట్టి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోయింది. కాబట్టి డెవలపింగ్ కంట్రీస్ అంటే ఇండియా లాంటి ఇంకా డెవలప్ అవుతున్న కంట్రీస్‌లో ధ్యాన ప్రచారం చేయడానికి ఒక మాస్టర్‌కున్న లక్షణాలకి డెవలప్డ్ కంట్రీస్‌లో చేయడానికి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటది. త్వరలోనే ధ్యాన జగత్ అని చెప్పి ఒక అద్భుతమైన బుక్కు తీసుకురాబోతున్నాము. దాంట్లో వేరు వేరు పాశ్చాత్య దేశాల్లో ధ్యానం చేసిన మాస్టర్‌లందరి అనుభవాలు ఉంటూ, ఆ ధ్యాన జగత్ మాస్టర్‌కి ఏ రకంగా ఉండాలి అనే దాన్ని డిఫైన్ చేస్తూ ఆ బుక్‌ని తీసుకురావడం జరుగుతుంది. మరి పత్రి గారి యొక్క యంగర్ డాటర్ పరిపత్రి అద్భుతంగా మరి ఈరోజు శ్రీకారం చుట్టి, ఆ గ్లోబల్ మూవ్‌మెంట్‌తో పీఎస్ఎం గ్లోబల్‌ని తీసుకెళ్తున్నారు. మరి సో, చాలా ఈక్వేషన్స్ మారుతాయి ఇండియాకి, ఇక్కడికి. వాటినన్నిటిని కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు, ఇండియా ఎలాగైతే మారిందో అలాగే మరి ఈ యూకే, యూరోప్, యూఎస్ అన్ని దేశాలని కూడా మనం అద్భుతంగా మనం అందరిని కూడా ధ్యానులుగా చేయొచ్చు. యాహ్! థాంక్ యూ. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. యెస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు, మీ స్లాట్ మాకంటూ ఇచ్చినందుకు, మీ సమయాన్ని కూడా మాకంటూ ఇచ్చినందుకు కూడా థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో సార్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మరి వాళ్ళకి అడగొచ్చా? లేకపోతే యాహ్! క్వెషన్స్ 5, 10 మినిట్స్ 5, 10 నిమిషాలు. యాహ్! ఫ్రెండ్స్ ఆహ్, సార్‌తో ఎవరైనా మాట్లాడాలనుకుంటే ప్లీజ్ అండి హ్యాండ్ రైజ్ చేయండి. రామలక్ష్మి గారు మీరిందాక హ్యాండ్ రైజ్ చేశారు. యెస్ మేడమ్. మాట్లాడండి.
అన్‌మ్యూట్ చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంది సార్. అసలు నే నాకు స్టార్టింగ్ ఒక రోజు నేను అటెండ్ అయ్యాను క్లాసు. ఈ టైము నాకు అటెండ్ అవ్వడానికి ఉండదు. మార్నింగ్ అంతా స్పిరిచువల్‌లో దీంట్లో ఉండి, ఈవినింగ్ మా వారొచ్చే టైంకి నేను ఫ్రీ అయిపోయి వంట చేసి ఈ ఈ టైం సెట్టింగ్ అనమాట నాది. ఇప్పుడు క్లాస్ అటెండ్ అవ్వడం అవ్వదు. ఈరోజు మీది చూసి జీకే కార్డ్ అంటే ఎలా అటెండ్ అవ్వాలి? ఎలా ఒకలా వంట చేస్తూ అయినా అటెండ్ అవ్వాలని నేను అనుకున్నాను. మా వారు మెసేజ్ పెట్టారు 1 అవర్ లేట్ వస్తానని. చాలా హ్యాపీ అయిపోయాను. నాకు ఈ క్లాస్ వినడానికేమో 1 అవర్ లేట్ వస్తున్నానన్నారని. అందుకే అంటారు ఏదైనా అనుకుంటే అది ఎలా ఒకలా మార్గం దొరుకుతది అని. చాలా హ్యాపీగా ఉంది సార్. నేను సాయి కుమార్ మేడం గారు చెప్పారు పత్రిజీ మెడిటేషన్ ఛానెల్‌లో మీ గురించి. అప్పుడు నేను జీకే గారా నేను వినే ఉంటాను ఎవరు అసలు అని నేను మీ ఇంటర్వ్యూ అది చూసామన్నమాట. మా వారు నేను. చాలా గ్రేట్ సార్. చాలా బావుంది. అసలు థాంక్ యూ మీ అండి. ఎక్కడి జర్నీ నుంచి మీరు? ఎక్కడి నుంచి? మేము ఢిల్లీ ఉంటున్నాము. ఢిల్లీలో మాది ఉంటున్నారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఓకే. ఢిల్లీలో ఉంటున్నామన్నమాట. నేనొచ్చి 2 ½ ఇయర్స్ అవుతుంది 28 మెడిటేషన్‌లో. 20 ఈ నెల 28, 29 నేను ఢిల్లీలో ఉంటా 2 రోజులు. ఓహోహో! సార్ మరి 28, 29 నా ఫ్లైర్ ఉంటుంది. తీసుకొని వీలైతే కలండి. నాగ శ్రీనివాసరావు అదే సార్? వాళ్ళని అడగండి. వాళ్ళు ఇస్తారు. లక్ష్మణ్ గారిని అడిగితే నగేష్ గారు తెలుసా మీకు? నాగేష్ గారు తెలుసు. నంబర్ కూడా ఉంది. నగేష్ గారిని అడగండి. నగేష్ గారు తెలుస్తారు. మోస్ట్‌లీ వాళ్ళ ఇంటికెళ్తాను గూడా. థాంక్ యూ. మోస్ట్‌లీ. థాంక్ యూ. యాహ్! చాలా థాంక్ యూ. హ్యాపీగుంది. ఇప్పుడు మీరుంటున్న ఇక్కడాట మీకిప్పుడు బోన్‌లో పెట్టిన పులిలా అనిపిస్తుందేమో అక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇంత వర్క్ చేస్తూ రన్నింగ్ చేస్తూ అక్కడికెళ్ళి ఇక్కడితో తొందరగా సెట్ తీసుకున్నా లేట్ అవుతుంది. అవ్వకు మీకిది. చాలా ఇక్కడ ఇంత తీసుకుంటా. స్పీడ్ వర్క్ చేసి అలవాటు పడి అక్కడ వాళ్ళ దీనికి అలవాటు పడుతూ మీరది ఇచ్చేయడం అనేది ఇది చాలా సవాలు ఇది. చాలా కరెక్ట్. బాగా అర్థం ఎగ్జామ్ చేసుకున్నారు మీరు. థాంక్ యూ. చాలా యాహ్! ఎందుకంటే ఒకదానికి అలవాటు పడిపోయాక వాళ్ళని మన వైపు తిప్పాలని చూస్తాం కానీ మనం వాళ్ళలాగా అవ్వడానికి చూడలేం. కానీ వాళ్ళని మన వైపు తిప్పాలంటే వాళ్ళలా మనం మారాలి అని మీరన్నారు చూసారా? అది చాలా గ్రేట్ అది. మామూలు మాట కాదది. అవును. చాలా గ్రేట్. అవును. చాలా హ్యాపీగా ఉంది. నేను 2 ½ ఇయర్స్ అయింది నేనొచ్చి. పత్రి సార్ ఎనర్జీతోనే నేను వర్క్ చేస్తున్నాను. పత్రి సార్‌ని చూడకపోయినా. ఇప్పుడు ఈ మూవీ ద్వారా ఎంత మీరంత జర్నీ చేశారంటే మీకెంత ఎనర్జీ, మీకెంత ఇది దొరికుంటది. మీరు అర్జునుడి టైప్ అన్నమాట. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, సీనియర్ మాస్టర్స్ అందరూ. ఎందుకంటే దగ్గరుండి గీత బోధ కృష్ణ ఎలా చేశారో అర్జున్‌కి అలాంటి శిష్యులనమాట మీరు. మేమందరము ప్రేక్షకుల్లాగా నేర్చుకుంటున్నాం. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, నేర్చుకోలేని వాళ్ళు నేర్చుకోరని. ఆ టైప్‌లో కానీ, ఉందనమాట. కానీ హ్యాపీగా శ్లోకం పఠించినా, ఆచరణలో పెట్టినా అందరికీ ఒకటే ఉపయోగం అవుతది. యెస్ సార్. అర్జునుడు యెస్ సార్. చెప్పిన శ్లోకం, శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకం నాకైనా, మీకైనా, ఎవరికైనా ఒకలాగా పనిచేస్తది. జ్ఞానం జ్ఞానమే గదా! ఆ జ్ఞానం ఆచరణలో పెడితే పత్రి గారి దగ్గర యెస్ నేరుగా నేర్చుకున్నా, డైరెక్ట్‌గా నేర్చుకున్నా గాని శ్లోకం శ్లోకమే ఆయనిచ్చింది. ఓకే. సార్. యెస్. థాంక్ యూ మేడం. చాలా నమస్తే. బాయ్ బాయ్. థాంక్ యూ యాహ్! మేడం. థాంక్ యూ. థాంక్ యూ సార్. భువనేశ్వరి గారు హ్యాండ్ రైజ్ చేశారండి. మేడం అన్‌మ్యూట్ చేసుకోండి. అన్‌మ్యూట్ సిగ్నల్ ఇస్తున్నాను. మాట్లాడండి. నమస్కారం సార్. చాలా ఆనందం నమస్తే. ఉంది సార్ ఇవాళ మీతోని మాట్లాడడం. అక్కడ థాంక్ యూ. కడతాల్లో థాంక్ యూ. అందరం కలిసి ఫోటో దిగినాం గానీ మీతోని మాట్లాడే అవకాశం రాలేదు మాకన్నాడు. సాయి మేడం యాహ్! పంపించింది లింకు ఇలా జాయిన్ అయినా. మీరు చెప్పిన హ్మ్. కొద్దీ నేను నా కళ్ళకొంటి నీళ్లు కారుతున్నాయి సార్. అంత ఆనందం థాంక్ యూ. అనిపించింది సార్ నాకు. చాలా ఆనందం అనిపించింది. మన పత్రి సారు చేసింది, పత్రి సార్‌ని కలవడము మరి మీరు ఆయనతో అన్నేళ్ళు జర్నీ చేసి చాలా కృష్ణుడిలాగా మరి అర్జునుడిలాగా మీరు అంత జర్నీ చేసిండ్రు. మరి మేము కూడా ఒకసారి కలిసి ఆయనతోని అనుభూతి పొందినాం సార్. చాలా ఆనందం అనిపిస్తది. ఆయన మాటలు ఆయనయి చెప్తా ఉంటే ఎందుకో చాలా ఆనందం అనిపించి కళ్ళమ్మటి నీళ్ళు గారుతాయి సార్ నాకు. మరి ఎందుకో అంత ఆనందం. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ సారు. జూమ్‌లో ఉన్న థాంక్ యూ. వారందరికీ మన పత్రి సార్‌కు, సాయి మేడంకు మీ అందరికీ అనంత కూడా ధన్యవాదములు. థాంక్ యూ సార్. థాంక్ యూ. పత్రి గారు మీకు అర్థమైతే ప్రతి పౌర్ణమికి ఒక వారం రోజులు మీరు ఆశ్రమ ధర్మంలో ఉండాలి. ఓకే. ఇంట్లో ఉండకూడదు.
పెద్ద పెద్ద పిరమిడ్లు కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నాం. అక్కడికెళ్ళి పౌర్ణమి రోజుల్లో మీరు ఒక 5 రోజులు, వారం రోజులు ఉన్నారనుకోండి, ఎంతోమంది కొత్త వాళ్ళొస్తారు. వాళ్ళందరికీ మీరు అనుభవం చెప్తారు. వంటశాలలోని హెల్ప్ చేస్తారు. అన్నదానం దగ్గర హెల్ప్ చేస్తారు. ఆశ్రమంలో మొక్కల దగ్గర హెల్ప్ చేస్తారు. పిరమిడ్‌ని శుభ్రంగా ఉంచుతారు. కొత్త వాళ్ళకి మీ అనుభవం చెప్తారు. పత్రి గారు చెప్పేవారు. 50 సంవత్సరాలు పైబడినా ఇంటి బాధ్యతలు పూర్తయ్యాయంటే వాళ్ళకి ఆశ్రమ ధర్మం కంపల్సరీ. 3 ధర్మాలున్నాయి. కుటుంబ ధర్మం, కుటుంబాన్ని చూసుకోవడం గృహ ధర్మం. తర్వాత ఆశ్రమ ధర్మం. తర్వాత ప్రచార ధర్మం. ఈ 3 ఉన్నాయి భూమి మీద 3 ధర్మాలే. గృహధర్మం పిల్లలున్నంత వరకు పెద్దయ్యి, పెళ్ళిళ్ళయ్యి, ఎళ్ళిపోయే వరకు గృహధర్మం. అదయిపోయిందనుకోండి అప్పుడు ఆశ్రమ ధర్మం. కనీసం నెలకి ఒక వారం రోజులు, 5 రోజులు, సంవత్సరంలో ఒక నెల రోజులు ఎళ్లి ఒక ఆశ్రమంలో మా మదర్, ఫాదర్‌ని నేను తన్ని మరీ పంపించాను. బెంగుళూరు పిరమిడ్ వ్యాలీకెళ్ళి సంవత్సరం రోజులున్నారక్కడ. 4000 మొక్కలు నాటారు పిరమిడ్ వ్యాలీలో నాన్నగారు. తర్వాత వశిష్ఠ గౌతమ్‌లో ఒక బ్యాచిలర్‌లా రూమ్ తీసుకొని అక్కడ 6 నెలలున్నారు. మాడుగుల్లో 9 నెలలున్నారు. ఈరోజు మరి అమ్మగారికి చక్కగా 2,00,00,000 రూపాయలతో బ్రహ్మశ్రీ క్షేత్రం వచ్చింది. హ్యాపీగా తెల్లారి నుంచి రాత్రి దాకా అది ఆవిడ చూసుకుంటుంది. సో, ముందు మనకు అందుబాటులో ఏవైతే గొప్ప గొప్ప క్షేత్రాలు మనం నిర్మించుకున్నామో అక్కడికెళ్ళి మనం ఒక వారం, 10 రోజులు ఉండి మనం ఎంత చేయగలిగితే అంత అక్కడ మనం సాయం చేయాలి. ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్ ఇది నా డైరెక్ట్ మెసేజ్ ఇది. నేను ప్రచార ధర్మంలో ఉన్నా అని చెప్పి నన్ను పొగడ్డం కాదు. మీకు రోజు మీ ఆశ్రమ ధర్మం మీరు చేస్తున్నారో లేదో మీరు ప్రశ్నించుకోండి. అవును సార్. చాలా ఇష్టం సార్ నాకది. కాకపోతే కుదరడం లేదు సార్. కుదరడం లేదనేది లేదు. అది తప్పు మాట. ఇప్పుడు నాకు కుదరలేదనంటే అవుతదా? నేను యూకే రావడానికి 6 నెలలు నా ఫోన్ తీసి పక్కన పెట్టేసి ఇంగ్లీష్ నేర్చుకుంటే నేను యూకే రాగలిగాను. ఇంగ్లీష్ ఎగ్జామ్ పాస్ అయితే నాకు సీట్ వచ్చింది ఇక్కడ. 54 సంవత్సరాల్లో నేను ఫైనాన్షియల్ టెక్నాలజీ అంటే ఫిన్‌టెక్ అంటే ఫైనాన్స్ చదువు. నేను ఎంబీబీఎస్ డాక్టర్‌ని. నేను ఎందుకు చదివానంటే చదవాలి అంతే. ధ్యానికి కుదరదనేది ఏమీ లేదు. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాల. మహా అయితే ఏమో అది ఓకే. ఆశ్రమంకెళ్లారు. ఎవరు పట్టించుకోలేదు చచ్చిపోయారనుకోండి. చచ్చిపోతే ఏమి కొంపలో అంటిపోదు. భూమి మీద కొన్ని మిలియన్ల మంది ఉన్నారు. బిలియన్ల మంది ఉన్నారు. పత్రి గారి దగ్గరికెళ్ళిపోతాం హ్యాపీగా అక్కడికెళ్ళి ఆయనకి హెల్ప్ చేస్తాం. చచ్చిపోతే అంతే ఇంకేంటంటే చచ్చిపోతాం మహా అయితే అంతే కదా! ఏమైపోతదండి? అవును సార్. చాలా ఇష్టం నాకు సేవ చేయడం అనేది. ఎక్కడన్నా ఉంటే టైం దొరికితే ఖచ్చితంగా వెళ్తా సార్ నేను. ఈ ధ్యానం చెప్పడం టైము చాలా దొరికితే మళ్ళా తప్పు. టైము దొరికితే అనేది లేదు. టైము దొరికించుకొని టైము అవును దొరికితే సార్. చేస్తానంటే అయిపోయింది. అక్కడే అయిపోయింది నీ చాయిస్. నువ్వు ఎప్పటికి చేయవు. జీవితం అంతా చేయవు నువ్వు. టైము దొరికించుకోవాలి. ఓకే. అవును. గృహధర్మం అయిపోయిందిప్పుడు. ఓకే. ఇప్పుడు ఆశ్రమ ధర్మం. ఆశ్రమ ధర్మంలో బాగుండి జ్ఞానం బాగా నేర్చుకుంటే అప్పుడు ప్రచార ధర్మంలోకెళ్తాం. అప్పుడు వేరు వేరు దేశాలన్నీ తిరిగి ప్రచారం చేస్తాం. ఈ 3 ఉన్నాయి ఇప్పుడు. థాంక్ యూ. నమస్తే. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ థాంక్ యూ యూ. అమ్మా. థాంక్ యూ సార్. నెక్స్ట్. సార్ రాజేశ్వరి గారు. అమ్మా అన్‌మ్యూట్ చేసుకోండి. మేడం మాట్లాడండి. చెప్పండి. మీరు తెలుసు నాకు. హ్మ్. గోపాలకృష్ణ గారు ఆత్మ ప్రణామములండి. ఎందుకంటే జీకే గారికి మేము ఎవరో చెప్పుకోవాలంటే సిహెచ్ లక్ష్మి మా అమ్మాయి పేరు చెప్పాలి. ఎందుకంటే గొల్లవిల్లి, తల్లిదండ్రుల పేరు మీరు చెప్పక్కర్లేదు. మీ గొల్లవిల్లి నాకు తెలుసు. చెప్పండి. హ్మ్. తల్లిదండ్రుల పేర్లు చెప్పుకునే పిల్లలు ఉంటారు. కానీ మేము పిల్లల పేర్లు చెప్పుకునే తల్లిదండ్రులమండి. మా అమ్మాయి వల్లే మేము ఈ జ్ఞానంలోకి వచ్చాము. చాలా సంతోషం. జీకే గారు మొదలుపెట్టినటువంటి అద్భుతమైన ఆనంద బ్రహ్మ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి ఉత్సవాల సమయంలో ఇక్కడ జరుపుతున్నాము. అదొక మా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ క్లాసు థాంక్ యూ సార్. ఈవేళ మేము వండర్‌ఫుల్‌గా విన్నది అవకాశం ఇస్తున్నారు. ఆ ఫెస్టివల్‌లో ఎవ్రీ ఇయరు చేస్తున్నారు. ఒక సంవత్సరం నేను కూడా వస్తాను. ఇప్పటికి ఎన్నో సార్లు చేశారు మీరు. ఈసారి వస్తాను నేను అవకాశం 2019 చూసుకొని. 2020 మీరు 26 వస్తున్నారు సార్. మీరు 26లో వస్తానన్నారు సార్. 26లో వస్తాననా? ఓకే. రావచ్చయితే. అన్నారు. థాంక్ యూ. ఓకే సార్. థాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్. యెస్ మేడం. నమస్తే సార్. నమస్తే. 3 ధర్మాల్లో ఆశ్రమ ధర్మం, మరి గృహస్థ ధర్మం, మరి మామూలుగా ఈ 3 ధర్మాలకి కూడా అందరికీ జ్ఞానాన్ని పంచడంలో, అందరికీ చెప్పడంలో మరి మా సార్ అయితే ప్రతి ఊరు వెళ్ళి సాయంత్రం ఒక గంట టైం తీసుకుని అందరికీ మెడిటేషన్ చెప్పడం, ధ్యానం చెప్పడం కూడా జరిగింది. అలా చెప్పడం వల్ల ఈ రోజు ఈ ఊరు ధ్యానమయం అయింది. ధ్యానులు, పిరమిడ్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఆనంద బ్రహ్మ ఉత్సవాలన్నీ కూడా. అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, నెలకి వెళ్ళాలి, ఇన్ని రోజులు వెళ్ళాలి అనేది మరి నిజంగానే ఈ సంవత్సరం మేము వారమేసి రోజులు, 15 రోజులు బెంగుళూరు అని, కాశీ అని,
మరి భద్రాచలం అని అలా టూర్లు వెళ్తూనే ఉన్నాం సారు. మాకు గురువు గారు ఇచ్చిన వర్డ్స్ లో మరి ఈ రోజు మీరు చెప్పింది సదా మేము మీరు చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇవన్నీ ఆచరించాలి 50 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే అది మాకు తెలియకపోయినా ఈవేళ మీరు చెప్పినందువల్ల మాకు తెలిసింది. కానీ నేచర్ ఏంటంటే మమ్మల్ని కూడా ఇలా అంటే మేము తిరుగుతున్నందుకు అది విషయం తెలియకపోయినా ఈ రోజు మీరు చెప్పిన దానికి మేము చేసేదానికి కూడా కరెక్ట్ గా మ్యాచ్ అయింది. చాలా ధన్యవాదాలు కరెక్ట్. సార్. అది గొల్లవిల్ల ధ్యాన ప్రచారం అయిపోతే గొల్లవిల్లు వదిలేసి వెళ్ళిపోవాలి. ఇంకో ప్లేస్‌కి వెళ్ళిపోవాలి. వీళ్ళు అక్కడ ధ్యాన ప్రచారం చేయాలి. అక్కడ పర్మనెంట్ రావాలి. గొల్లవిల్లులోనే పుట్టి అక్కడ చచ్చిపోతారా ఏంటి? ఇంకా ఎంత ప్రపంచం ఉంది? మార్సెస్ వెళ్ళమన్నారు సార్ మీరు. మారిషస్ వెళ్ళాలి మరి మీరు మారిషస్‌కి. యాహ్! థాంక్ యూ. నెక్స్ట్. తప్పకుండా మీరు సంకల్పం Yeah. పెట్టారు. ఇందుమతి Thank you, మేడం అమ్మా. గారికి ధన్యవాదాలు. ఇందుమతి మేడం గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈవేళ మార్నింగ్ నాకు ఫోన్ చేసి మీరు ఈవేళ జీకే సార్ వస్తున్నారు, మీరు తప్పనిసరిగా రావాలి, మరి మీరు జాయిన్ అవ్వాలి అని చెప్పారు. నిజంగా 6 దాటింది. అమ్మో పక్కన గుర్తుకొచ్చి మా వారికి ఏమంటే లింక్ పంపించండి అని చెప్పేసి గమ్ముని నేను జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను వింటూనే ఉన్నాను. చాలా అద్భుతం సార్. నిజంగా భగవద్గీత యందు కూడా 2, 3 విషయాలు కూడా చెప్పారు. చాలా అద్భుతం. థ్యాంక్ యూ అండి. ఇందుమతికి Thank you, ధన్యవాదాలు. madam. ఎందుకంటే థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ. త్రివేణి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. యాహ్! సార్ చాలా హ్యాపీ సార్. మార్నింగ్ ఇందుమతి మేడం పెట్టిన తర్వాత చూసి నేను ఒక 10 మెంబర్స్ కి సెండ్ చేశాను ఈ రోజు. జీకే సార్ క్లాస్ వస్తుందని. అది వరకు చూసాను సార్, మీ క్లాసెస్ కొన్ని విన్నాను, చూసాను. నేను ఎప్పుడైనా ఎక్కడైనా మెడిటేషన్ క్లాసెస్ చెప్పేటప్పుడు మీ సబ్జెక్ట్ కూడా కొంచెం చెప్తాను సార్ నేను. స్పిరిచువల్ టాబ్లెట్స్ అని ఓకే. చెప్తారు కదా! దాన్ని కూడా నేను కొంచెం క్లాసెస్ లో చెప్తాను సార్. నేను కూడా అది వరకు మెడిటేషన్ క్లాసెస్ రన్ చేశాను సార్. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు స్టాప్ చేశాను సార్. వెరీ గుడ్. అప్పుడు వండర్‌ఫుల్. ఎక్కడుంటారు మీరు? కర్నూలు సార్. కర్నూల్. కర్నూలు. ఓకే. కర్నూలే సార్. వెరీ అది గుడ్. చాలా బాగుంది సార్. యాక్చువల్‌గా నేను కూచిపూడి డాన్స్ టీచర్‌ని సార్. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు ఇందుమతి మేడంని కూడా అడిగాను. మన పిక్చర్ లో కూడా ఛాన్స్ ఏమైనా ఉంటే నా సబ్జెక్ట్ కూడా ఛాన్స్ ఇప్పించమని కోరుకున్నాను సార్. ఇంకా మాస్టర్స్ హెల్ప్ ఎలా ఉంటుందో నేనైతే చెప్పడం జరిగింది సార్. ఇంకా తర్వాత విశ్వం దయ. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. అది సార్. మీరు మిమ్మల్ని ఈ కూచిపూడి డాన్స్ విధంగా అయితే మీరు ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు చేయించాలి ఎక్కువ. ఆనంద బ్రహ్మ. ఈరోజు అవును మరి సార్. పెద్ద పెద్ద జాతరలోని, పండగల్లో అన్నిట్లోని మనం చక్కగా డయాస్ చేసి వచ్చిన వాళ్ళందరికీ కల్చరల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి దాని ద్వారా ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి తెలిసేలా చేస్తున్నాము. సో అవును ఆనంద సార్. బ్రహ్మ కార్యక్రమాలు అటు పక్క మీరు శ్రీకారం చుట్టాలి. ఓకే. తప్పకుండా. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ త్రివేణి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మేడం. థ్యాంక్ సార్. యూ. థ్యాంక్ యూ ఆల్. నమస్తే. యాహ్! బాయ్ బాయ్. యెస్. మీట్ అగైన్ సమ్ అదర్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ సమయాన్ని ఇంతలా మాకంటూ కేటాయించి ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్‌ని కూడా వెళ్ళనిద్దాం. ఎందుకంటే ఇంకా భోంచేయలేదు సార్ కూడా. సో సార్‌కి ఈ సో థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో Thank you. మచ్. Once సో again, ఫ్రెండ్స్ thank you very much for Patrizi Films and my deepest gratitude and wishes and I wish for the great success. Patrizi Film మరి ప్రపంచంలోనే ఒక 1000 థియేటర్‌లో ఆడాలి అది. ఓకే. అప్పుడే రియల్‌గా ఈ ప్రపంచం మొత్తం Yes, sir. మారుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకట్ భాయ్. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జూమ్ సెషన్ లో ఉన్న వాళ్ళందరికీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవ్రీ డే ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అట్లాగే మార్నింగ్ 5 to 6 మెడిటేషన్ కూడా ఉంటుంది, అందులో కూడా మీరు అందరూ జాయిన్ అవ్వండి. సో తొందరలోనే మనం పత్రిజీ ఫిలిం కంప్లీట్ చేసి బయటకు తీసుకురాబోతున్నాం. సో ఎవ్రీ డే జూమ్ సెషన్ లో జీకే సార్ లాగా ఎంతో మంది సీనియర్ మాస్టర్ రాబోతున్నారు. వాళ్ళ నుంచి పత్ సార్ గురించి చాలా విషయాలు మీరు తెలుసుకోవచ్చు. అట్లాగే మార్నింగ్ 5 to 6 సేమ్ జూమ్ లింక్ ద్వారా జాయిన్ అయ్యి సంకల్ప ధ్యానం పత్రిజీ ఫిలిం తొందరగా అవ్వాలని, దాంట్లో కూడా మీరు అందరూ పాల్గొంటారని ఆశిస్తున్నాను. ఎస్ ఇందు గారు మీరు చెప్పండి. యెస్.
యెస్ ఫ్రెండ్స్, ఏదైతే ఇప్పుడు సార్ చెప్పారో ప్రతిరోజు ఉదయం యాక్చువల్‌గా 49 డేస్ మేము ఒక సంకల్పం పెట్టుకొని, అంటే 'పత్రిజీ' డాక్యుమెంటరీ ఫిల్మ్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మన ముందుకొచ్చేసేయాలి మరి. ఆతృత అనేది ఒకటుంటుంది కదా మూవీకి, ఎప్పుడెప్పుడు చూడాలా అని చెప్పేసి. సో, ఆ సంకల్ప ధ్యానం కోసమే 49 రోజులు అదే సీనియర్ మాస్టర్స్ చేత చేయించబడింది. సో, ఇప్పుడు అదే ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ ఏమి కూడా క్లాస్ అనేది అలాగా ఏముండదండి. ఓన్లీ మెడిటేషన్ ఉంటుంది. 1 అవర్ 5-6 వరకు. సో, దయచేసి అందరూ కూడా ఆ సంకల్పంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. యెస్, సంకల్పం వద్దు అలా ఇలా అని మనం చెప్పుకుంటుంటాం కదూ! ఇది ఒక విశ్వం కోసం చేసే ప్రయత్నం కాబట్టి, సో, ఈ సంకల్పం అనేది మనకందరికి కూడా అవసరమే. సో, కాబట్టి అందరూ కూడా అందులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు సాయంత్రం కూడా ఈ సజ్జన సాంగత్యం జరగబోతోందండి. మరి సాయంకాలపు వేళ మనం సజ్జన సాంగత్యంలో పాల్గొనడం ఎంత బాగుంటుంది కదూ! సో, దట్ టూ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఇంకా బాగుంటుంది. ఎంతో విజ్ఞానవంతమైన విషయాలు మనకు తెలిసొస్తాయి. ఈరోజు చూడండి జిగ్గ గారు మనకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. మరి ఆయన అంతలాగా డెసిషన్ తీసుకొని వెళ్లారంటే, పత్రి గారు ఒక విషయం చెప్పగానే ఆయన వెళ్ళిపోయారంటే, మరి ఎలాంటి డెడికేటెడ్‌గా ఉన్నారు వాళ్ళు. సో, ఒక గురువు అంటే ఎంత విశ్వాసంగా ఉన్నారు. సో, ఇవన్నీ కూడా మనకు వేరే వాళ్ళు చెప్తే వినడం ద్వారానే కానీ, స్వయంగా వారే అంటే సీనియర్ మాస్టర్స్ వచ్చి స్వయంగా వచ్చి వారి నోటి ద్వారా మనకు చెప్తే ఎంత బాగుంటుంది. మరి ఇలాంటి సజ్జన సాంగత్యం మనకెంతో ప్రగతికి కూడా మెట్టవుతుంది నా దృష్టిలో. సో, మరి అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. సో, థాంక్ యూ సో అంటే మచ్ ఫ్రెండ్స్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పత్రిజీ ఫిలిమ్స్‌లో ప్రతి ఒక్కళ్ళు గూడా నిర్మాత అయ్యే అవకాశం ఉంది. సో, మీరందరూ గూడా ప్రొడ్యూసర్స్ అవ్వాలి. ఏదైనా విషయం కావాలి, దానికి సంబంధించిన విషయం ఏదైనా ఉన్నా సరే మీరు ఇందుమతి గారిని అడగొచ్చు. బట్ మీ అందరూ సపోర్ట్ చేయాలి. మీ అందరి సహకారం కావాలి పత్రిజీ ఫిల్మ్ కంప్లీట్ చేయడానికి. థాంక్ యూ. తప్పకుండా. యాహ్! కంపల్సరీ అండి. తన్, మన్, ధన్ రూపంలో ఏ రూపంలో అయినా కూడా మనం సపోర్ట్‌నివ్వచ్చు. మన మూవీకి. ఇది మనది, మన బాధ్యత, మన గురువు యొక్క బాధ్యత. సో, మరి ఏ బాధ్యత అనుకోని వారు దేశాలు దాటుకొని వారు చేస్తున్నారో, సో, మనం దేశంలోనే ఉండే చేద్దాము. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, కాబట్టి యెస్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరూ కూడా వచ్చినందుకు. వీక్షించారు కదూ! సో, ఈ ఈ ఛానెల్ ద్వారా అంటే, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అనేది అక్కడ మీకు అందివ్వబడుతుంది. మీరక్కడైనా కూడా చూడొచ్చు. సో, అంతకంటే ముందుగా ఒక పని చేసేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే గనక ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందు ఇక ముందు ఇంకా ఉంటాము. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం అసలు మరవొద్దు. ఎందుకంటే మాకు చాలా సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళవుతారు కనుక. ఓకే. థాంక్ యూ సో మచ్. అండ్ అలాగే పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానెల్ అన్న ఆ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆగస్ట్ 15వ తేదీన సాయంత్రం 7 గంటల నుండి ఆగస్ట్ 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు 24 గంటలు అఖండ ధ్యానం జరగబోతోందండి అక్కడ నిర్విరామంగా. సో, అందులో 48 దేశాలు పాల్గొనబోతున్నాయి. సో, వారి ఆధ్వర్యంలో ఈ ధ్యానం జరగబోతోంది. సో, అలాగే ఆ ప్లాట్‌ఫార్మ్‌లో 3000 మంది అక్కడ జాయిన్ అవ్వబోతున్నారు. ఈ జూమ్ ద్వారానే, యూట్యూబ్ ద్వారా. సో, మనమంతా కూడా అంటే మనం జాయిన్ అవ్వలేకపోయినా ఆ రోజుకి ఎక్కడ ఎవరు ఎలాగున్నా కూడా ఒక గంట అయినా కూడా ఆ ధ్యానంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. ఓకే. థాంక్ యూ సో మచ్. అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. ధన్యవాదాలు.